హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? ఆహ్, హాయ్ అండి. ఏం నేను మీ ప్రార్థన పల్దాస్ యూట్యూబ్ ఛానల్ నుంచి మనం ఫోర్త్ క్లాసు 4 లెసన్స్ వరకే చెప్పుకున్నాము. అంతటితోటే క్లోజ్ చేసిన. మళ్ళీ ఫిఫ్త్ లెసన్ కంటిన్యూ వీడియో చేస్తా అన్నా చేయలేకపోయినా 3 డేస్ నుంచి. ఈరోజు ఫిఫ్త్ లెసన్ నుంచి ఫోర్త్ క్లాస్ మొత్తం కంప్లీట్ చేసుకుందాం మనం. ఓకేనండి. చూడండి, స్టార్ట్ చేద్దాం ఇంకా లేట్ లేకోకుండా. ఫిఫ్త్ లెసన్ మన చుట్టూ ఉండే మొక్కలు. చూడండి, మన చుట్టూ ఎన్నో మొక్కలు, చెట్లు ఉన్నాయి. వాటిని చూస్తే ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. భూమి మీద మనుషులు, జంతువులు ఉన్నట్టే చెట్లు, మొక్కలు కూడా ఉన్నాయి. వీటిలో కొన్ని చిన్నవి, మరికొన్ని పెద్దవి, ఇంకా కొన్ని చాలా పెద్దగా ఉంటాయి. చెట్లు, మొక్కల్లో ఎన్నో రకాలు ఉంటాయి. ఇక్కడ కొన్ని పిక్చర్స్ ఇచ్చిర్రు. నెక్స్ట్ చెట్లు, మొక్కలు, రకాలు అని చెప్పి తీగలు, పొదలు, వృక్షాలు అని ఇచ్చిర్రు. ఇక్కడ చూడండి, బీర, కాకర, మల్లె మొదలగు మొక్కల కాండాలు బలహీనంగా ఉండడం వల్ల పందిళ్లపై, చెట్లపై ఏదో ఒక ఆధారంపై పెరుగుతాయి. వీటిని తీగ మొక్కలు లేదా ఎగబాకే మొక్కలు అంటారు. కాండాలు బలహీనంగా ఉండి ఏదో ఒక ఆధారాన్ని పట్టుకొని పెరిగే మొక్కల్ని తీగ మొక్కలు లేదా ఎగబాకే మొక్కలు అంటారు. అవి ఏంటివి? తీగ మొక్కలకు ఉదాహరణ బీర, కాకర, మల్లె ఇలాంటివన్నీ తీగ మొక్కలు. నెక్స్ట్ గన్నేరు, గులాబీ మొదలగు మొక్కల మొదలు భాగం నుండి ఎక్కువ కొమ్మలు రావడం వలన గుబురుగా కనిపిస్తాయి. అందుకే వీటిని పొదలు అంటారు. పొదలు అంటే ఏంటిదంటే మొదలు భాగం నుంచి ఎక్కువ కొమ్మలు వస్తే వాటిని పొదలు అంటారు. పొదలకు ఉదాహరణ ఏంటిది? గన్నేరు, గులాబీ, మందార కూడా ఉదాహరణ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ చింత, రావి, మామిడి పెద్దగా విశాలంగా పెరుగుతాయి. వీటిని వృక్షాలు అంటారు. చాలా పెద్దగా ఉండేవన్నీ వృక్షాలు. వీటి కాండం దృఢంగా పొడవుగా ఉండడం వల్ల మనకు కావాల్సిన కలప వీటి నుండి లభిస్తుంది. ఇవి నీడనిస్తాయి. తెలుసు కదా. మనం కొంచెం కన్ఫ్యూజ్ అయ్యేది పొదల దగ్గరే కన్ఫ్యూజ్ అవుతాం. వేటిని పొదలు అంటాం అసలు అనే దాని గురించి కొంచెం కన్ఫ్యూజ్ అవుతాం. నేను కొంచెం అక్కడే కన్ఫ్యూజ్ అవుతా. గన్నేరు, గులాబీ, మందార ఇలాంటివన్నీ ఏంటంటే మొదలు భాగం నుండి ఎక్కువ కొమ్మలు వేటికైతే వస్తాయో అవి మొత్తం గుబురుగా పెరుగుతాయి కదా, వాటన్నిటిని పొదలు అంటారనమాట. చెట్లు అంటే మనకు తెలిసిందే. నెక్స్ట్ మొక్కలు భాగాలు. మన చుట్టూ తీగలు, పొదలు, వృక్షాల వంటివి ఉన్నాయి. వాటిలో కొన్ని పూలనిస్తాయి, కొన్ని కలపనిస్తాయి, మరికొన్ని కాయలనిస్తాయి. మరి వాటిలో ఏ ఏ భాగాలు ఉంటాయో మీకు తెలుసా అని చెప్పారు. మొక్కల భాగాలు ఇక్కడ ఒక మొక్క ఇచ్చిర్రు, దాని భాగాల గురించి పిక్చర్ ఇచ్చిర్రు. చూడండి కింద. మొక్కలో సాధారణంగా వేర్లు, కాండం, ఆకులు, పువ్వులు, కాయల వంటి భాగాలు ఉంటాయి. వీటిలో వేర్లు భూమి లోపల ఉంటాయి. కాండం, ఆకులు, పువ్వులు భూమిపై ఉంటాయి. వేర్లు లోపల ఉంటాయి, కాండం, ఆకులు, పువ్వులు ఇవన్నీ పైన ఉంటాయి. మనకు తెలిసిందే కదా. నెక్స్ట్ వేర్ల గురించి. మొక్కలకు వేర్లు ఉంటాయి అని తెలుసుకున్నారు కదా. ఒక్కొక్కరు వరి, జొన్న, మిరప, పత్తి మొక్కలను వేర్లతో సేకరించండి అని ఒక పిల్లలకి కృత్యం అన్నమాట ఇది. అంటే వేర్లు రకాల గురించి తెలుసుకోవడం కోసం. వేరు వ్యవస్థ రకాలన్నమాట. తల్లి వేరు వ్యవస్థ, గుబురు వేరు వ్యవస్థ అని ఉంటుంది కదా, 2 రకాలు. ఆ డిఫరెన్స్ పిల్లలకు తెలియజెప్పడం కోసం చెప్పారనమాట. నెక్స్ట్ వేరు గురించి ఇక్కడ ఇచ్చారు చూడండి. వేరు నేల లోపల పెరిగే మొక్క భాగం. వేర్లు ఎందుకు ఉపయోగపడతాయో మీకు తెలుసా? ఇంటికి పునాది ఎలా రక్షణ ఇస్తుందో వేర్లు కూడా నేల లోపల ఉండి మొక్కలకు ఆధారాన్ని ఇస్తూ నిటారుగా ఉండడానికి తోడ్పడతాయి. వేర్ల ద్వారానే మొక్కలకు నీరు, పోషక పదార్థాలు అందుతాయి. వేరు అనేది మొక్కకు ఆధారాన్ని ఇస్తూ నిటారుగా ఉండడానికి తోడ్పడుతుంది, మరియు వేర్ల ద్వారానే మొక్కలకు నీరు, పోషక పదార్థాలు అందుతాయి. నెక్స్ట్ కాండం. నేల పైభాగాన పెరిగే మొక్క భాగం కాండం. కాండం నుండి కొమ్మలు, ఆకులు, పూలు, కాయలు మొదలైన భాగాలన్నీ ఏర్పడతాయి. కాండం నుంచి మిగతా భాగాలన్నీ వస్తాయి. కొమ్మలు, ఆకులు, పువ్వులు, కాయలు. నెక్స్ట్ ఇక్కడ చూడండి. మొక్కల కాండాలు అన్నీ ఒకేలా ఉండవు. కొన్ని మొక్కల కాండాలు మెత్తగా ఉంటాయి, ఇంకొన్ని మొక్కల కాండాలు గరుకుగా ఉంటాయి. కొన్ని మొక్కల కాండాలకు ముళ్ళుంటాయి. కొన్ని మొక్కల కాండాలకు బెరడు కూడా ఉంటుంది. కొన్ని మొక్కల కాండాలు మొక్క నిలబడడానికి బలాన్ని ఇస్తాయి. వేర్లు గ్రహించిన నీటిని మరియు పోషక పదార్థాలను మొక్క యొక్క అన్ని భాగాలకు కాండమే సరఫరా చేస్తుంది. పోషక పదార్థాలు నేల నుంచి మొక్కకు అందించేది వేరు అయితే, ఆ వేరు నుంచి గ్రహించిన దాన్ని మొక్క అన్ని భాగాలకు అందించేది కాండం. అన్ని కాండాలు ఒకే రకంగా ఉండవు అని చెప్పి కాండం ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. కొన్ని గరుకుగా ఉంటాయి, కొన్ని మెత్తగా ఉంటాయి కాండాలు, కొన్ని ముండ్లతో ఉంటాయి, కొన్ని బెరడు కలిగి ఉంటాయి కాండాలు అని చెప్తున్నారు. ఆకులు, పూలు, కాయలు. మొక్కలకు వేర్లు, కాండంతో పాటు ఆకులు, పువ్వులు కూడా ఉంటాయని తెలుసు కదా. ఆకులన్నీ ఒకే ఆకారం, రంగు, పరిమాణంలో ఉన్నాయా? అవి మొక్కలకు ఏ విధంగా ఉపయోగపడతాయో ఆలోచించండి అని ఇచ్చిర్రు. ఆకులు ఆకుపచ్చ రంగులో ఉండడానికి కారణం దానిలోని పత్రహరితం అనే పదార్థం.
ఆకులు ఆకుపచ్చ రంగులో ఉండడానికి కారణం ఏంటిది? పత్రహరితం. క్లోరోఫిల్. మొక్కలోని ఆకుల్లో ఆహారం తయారవుతుంది. ఆహారం ఎక్కడ తయారవుతుంది? మొక్కలు అంటే ఏ భాగంలో అంటే ఆకుల్లో. మొక్కకు ఎన్ని ఎక్కువగా ఆకులు ఉంటే మొక్క అంత ఎక్కువ ఆహారాన్ని తయారు చేసుకుంటుంది. అందుకే మొక్కలకు ఉండే ఆకుల్ని తెంపివేయరాదు. ఆకుల్ని తెంపేస్తే మొక్క సరిగ్గా పెరగదు. మొక్కకు కావాల్సిన ఆహారం దేని నుంచి తయారవుతుంది అని అంటే ఆకుల ద్వారానే తయారవుతుంది. ఆకుల్లో ఏముంటుంది అంటే పత్రహరితం ఉంటుంది. పత్రహరితం వల్లనే ఆకులు ఏ రంగులో ఉంటాయి? ఆకుపచ్చ రంగులో ఉంటాయి. సూర్యుని నుండి వచ్చే కాంతి ఒక శక్తి. ఈ శక్తిని ఆకులు గ్రహించి ఆహారాన్ని తయారు చేసుకుంటాయి. ఆహారాన్ని ఎట్లా తయారు చేసుకుంటాయి ఆకులు అంటే సూర్యరశ్మి ద్వారా అవి వాటంతట అవే ఆహారాన్ని తయారు చేసుకుంటాయి. మొక్కల ఆకులు ఆ తయారు చేసుకున్న ఆహారాన్ని గింజలు, కాయలు, దుంపలు మొదలగు వాటిల్లో నిల్వ చేసుకుంటాయి. తయారైన ఆహారాన్ని ఎక్కడ నిల్వ చేసుకుంటాయి అంటే గింజలు, కాయలు, దుంపలు వంటి వాటిలలో నిల్వ చేసుకుంటాయి. చెట్లు ఉత్పత్తి చేసే ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల మనకు జంతువులకు శక్తి వస్తుంది. ఇది నెక్స్ట్ మనకు కావలసిన పండ్లు, కూరగాయలన్నీ మొక్కల నుండే వస్తాయి. మనకు కావాల్సిన పండ్లు, కూరగాయలన్నీ కూడా మనకి మొక్కల నుండే వస్తాయి. మొక్కలు ఎక్కడి నుంచి వస్తాయి అంటే మొక్కలు విత్తనాల నుండి వస్తాయి. మరి విత్తనానికి మూలం ఏంటిది అంటే పువ్వు. విత్తనానికి మూలం ఏంటిది? పువ్వు. పువ్వు నుంచి విత్తనం వస్తుంది. విత్తనం నుంచి మొక్క వస్తుంది. మొక్కలో ఆహార పదార్థాన్ని తయారు చేసుకునే భాగం ఏంటిది అంటే ఆకుపచ్చ రంగులో ఉండడానికి కారణం ఏంటిది అంటే పత్రహరితం. ఆకు ఎట్లా తయారు చేసుకుంటుంది ఆహార పదార్థాన్ని అంటే సూర్యరశ్మిని ఉపయోగించుకొని ఆహార పదార్థాన్ని తయారు చేసుకుంటుంది. తయారైన ఆహార పదార్థాన్ని ఎక్కడ నిల్వ చేసుకుంటుంది అంటే కాండం, విత్తనాలు, పండ్లు వాటిలో నిల్వ చేసుకుంటుంది. పువ్వుల గురించి ఇక్కడ ఇచ్చిర్రు. పువ్వులు వివిధ రకాల రంగుల్లో ఉంటాయి, వివిధ రకాల ఆకారాల్లో ఉంటాయి. కొన్ని చిన్నవిగా ఉంటాయి, కొన్ని పెద్దవిగా ఉంటాయి. కొన్ని పువ్వులు కాయలుగా, పండ్లుగా మారుతాయి. పువ్వులు మనకి అందాన్ని, ఆహ్లాదాన్ని కలిగిస్తాయి అనిచ్చిర్రు. కొన్ని రకాల పూల నుంచి పరిమళ ద్రవ్యాలు కూడా తయారు చేస్తారు అనిచ్చిర్రు. ఇక్కడ రఫ్లీషియా ఇచ్చిర్రు చూడండి. ప్రపంచంలో అతిపెద్ద పుష్పం రఫ్లీషియా. ఇది దాదాపు 1 మీటర్ వ్యాసంతో సుమారు 7 నుంచి 10 కిలోల బరువుతో ఉంటుంది. 1 మీటర్ వ్యాసం కలిగి ఉంటుంది అంటే దాని వెడల్పు 1 మీటర్ ఉంటుంది. బరువు ఎంత ఉంటుంది అంటే 7 నుంచి 10 కేజీల బరువు ఉంటుంది రఫ్లీషియా. ప్రపంచంలోకెల్లా అతిపెద్ద పుష్పం రఫ్లీషియా. ఈ పువ్వు నుండి కుళ్ళిన మాంసం వంటి వాసన వస్తుంది. ఈ వాసన 2 కిలోమీటర్ల దూరం వరకు వ్యాపిస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ ఇది. ఈ వాసన ఎంతవరకు వ్యాపిస్తుంది అంటే 2 కిలోమీటర్ల వరకు వ్యాపిస్తుంది. ఎలాంటి వాసన వస్తుంది అంటే కుళ్ళిన మాంసం వంటి వాసన వస్తుంది. దాని వ్యాసం ఎంత అంటే 1 మీటర్ వ్యాసం. ఎంత బరువు ఉంటుంది అంటే 7 నుంచి 10 కేజీల వరకు బరువు ఉంటుంది రఫ్లీషియా. పూలు జీవనాధారం అని ఇక్కడ ఇచ్చారు. నెక్స్ట్ కొన్ని రకాల పువ్వులు. ఇవి కూడా పువ్వులే చూడండి. వీటి పేర్లు ఇచ్చి ఇందులో పువ్వులు ఏవి అని అడుగుతారు. ఫ్యాసిఫ్లోరా అనేది ఒక పువ్వే. బాటిల్ బ్రష్ అనేది కూడా ఒక పువ్వే. బర్డ్ ఆఫ్ ప్యారడైజ్ అనేది కూడా ఒక పువ్వే. బర్డ్ ఆఫ్ ప్యారడైజ్ అనేది పువ్వు, గుర్తుపెట్టుకోండి. బాటిల్ బ్రష్ అనేది కూడా ఒక పువ్వే. ఫ్యాసిఫ్లోరా అనేది కూడా ఒక పువ్వే. ఇవి కూడా పువ్వులే. వీటికి సంబంధించి మనకి క్వశ్చన్ కూడా వచ్చింది, చాలాసార్లు వచ్చింది. పువ్వు నుంచే కాయలు వస్తాయని చెప్పుకున్నాం కదా. ఇది ఆ ప్రాసెస్ ఇచ్చిర్రు. దానిమ్మ నుంచి పువ్వు నుంచి కాయ రావడం. నెక్స్ట్ పూలపైన సీతాకోక చిలుకలు, తేనెటీగలు, తుమ్మెదలు మొదలైనవి పూలపై వాలి మకరందాన్ని పీల్చుతాయి. పూల నుండి అవి ఆహారాన్ని తీసుకుంటాయి. వాటి వల్ల మొక్కలకు కూడా మేలు జరుగుతుంది. పూలు కాయలుగా మారడానికి సీతాకోక చిలుకలు, తుమ్మెదల వంటి కీటకాలు తోడ్పడతాయి. పండ్లు, విత్తనాలు. విత్తనాలన్నీ ఒకేలా ఉంటాయా అని ఇచ్చిర్రు. విత్తనాలన్నీ ఒకేలా ఉండవు. పెద్ద పెద్ద చెట్లకి చిన్న విత్తనాలు ఉంటాయి, చిన్న చిన్న చెట్లకి పెద్ద విత్తనాలు ఉంటాయి. కొన్నిట్లో చాలా విత్తనాలు ఉంటాయి, కొన్నిట్లో ఒకటే విత్తనం ఉంటుంది. ఇక్కడ ఇచ్చిర్రు చూడండి కింద. ఇది మర్రి చెట్టు, ఇది కొబ్బరి చెట్టు, కింద ఇచ్చిర్రు చూడండి. చెట్టు పరిమాణానికి సంబంధం లేకుండా విత్తనాలు కొన్ని చిన్నవిగాను కొన్ని పెద్దవిగాను ఉంటాయి.
ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి, మర్రి చెట్టు. మర్రి చెట్టు చాలా పెద్దగా ఉంటుంది. మర్రి చెట్టు విత్తనాలు చాలా చిన్నగా ఉంటాయి. కొబ్బరి చెట్టు. కొబ్బరి చెట్టుకి పెద్ద విత్తనాలు ఉంటాయి. మర్రి చెట్టుకి చిన్న విత్తనాలు ఉంటాయి. కొన్ని విత్తనాలు పెంకుతో ఉంటాయి. ఎగ్జాంపుల్ ఏంటి, ఆముదం. ఆముదం విత్తనాలు పెంకుతో ఉంటాయి. కొన్ని మెత్తవిగా ఉంటాయి. మెత్తగా ఉండే విత్తనాలకు ఎగ్జాంపుల్ ఏంటిది, నువ్వులు. నువ్వులు అది కూడా ఒక విత్తనం, మెత్తగా ఉంటాయి. దానిమ్మ, జామ మొక్కల పండ్లలో చాలా విత్తనాలు ఉంటాయి. దానిమ్మ, జామ వంటి వాటిలల్లో చాలా విత్తనాలు ఉంటాయి. కొబ్బరి, మామిడి మొక్కల పండ్లు ఒకే విత్తనాన్ని కలిగి ఉంటాయి. కొబ్బరి, మామిడి ఒకే విత్తనాన్ని కలిగి ఉంటాయి. జామ, దానిమ్మ వంటివి చాలా విత్తనాలను కలిగి ఉంటాయి. నెక్స్ట్ ఆముదానికేమో పెంకు విత్తనం ఉంటుంది. నెక్స్ట్ నువ్వులేమో మెత్తని విత్తనాలకు ఉదాహరణ. పెద్ద విత్తనానికి ఉదాహరణ ఏంటిది అంటే కొబ్బరి. చిన్న చిన్న విత్తనాలకు ఉదాహరణ, పెద్ద చెట్టుకు చిన్న విత్తనం మర్రి చెట్టు. విత్తనాలు మొలకెత్తడం అని ఇక్కడ ఇచ్చారు. అదొక ఎక్స్పెరిమెంట్ లాగా. విత్తనాలు మొలకెత్తడానికి, విత్తనాలన్నా గింజలన్నా ఒకటే, మొలకెత్తడానికి గాలి, నీరు, ఉష్ణోగ్రత అవసరం అనే దానికి సంబంధించి ఒక ఎక్స్పెరిమెంట్ పిల్లల్ని చేయమన్నారు. భూమి మీద ఉంచి ఖాళీ డబ్బాలో ఉంచి అది అన్ని విత్తనాలు మొలకెత్తుతాయా? అన్ని విత్తనాలు మొలకెత్తవు. ఎందుకు అంటే సరైన గాలి, నీరు, ఉష్ణోగ్రత ఉన్న ప్రదేశంలో ఉన్న విత్తనాలు మాత్రమే మొలకెత్తుతాయి. అలాంటి వాతావరణ పరిస్థితులు లేని ప్లేస్లో ఉన్న విత్తనాలు మొలకెత్తవు. చూడండి, మంచి సారవంతమైన నేలలో నాటినప్పుడు విత్తనాలు మొలకెత్తుతాయి. మరి నేల ఎలా సారవంతం అవుతుందో తెలుసా? ఎక్కడ ఉండే విత్తనాలు మొలకెత్తుతాయి అంటే మంచి సారవంతమైన నేలలో ఉండే విత్తనాలు మాత్రమే మొలకెత్తుతాయి. సారవంతమైన నేల అంటే ఏంటిది అంటే జంతు కళేబరాలు, చెట్ల నుండి రాలిన ఆకులు, జంతు విసర్జకాలు అన్నీ నేలలో గల సూక్ష్మజీవులు అంటే విచ్ఛిన్నకారుల వల్ల కుళ్ళిపోయి నేలను సారవంతం చేస్తాయి. కొన్ని జంతువులు నేలలో బొరియలు చేసుకొని జీవిస్తాయి. ఇవి నేలను గుల్లగా సారవంతంగా చేస్తాయి. వానపామును రైతు మిత్రుడు అంటారు. ఇట్లా నేల ఎట్లా సారవంతం అవుతుంది అంటే జంతువుల విసర్జకాలు, రాలిన ఆకులు, కుళ్ళిన కళేబరాలు వీటన్నింటిని నేల లోపల ఉండే విచ్ఛిన్నకారులు వాటిని మొత్తం విచ్ఛిన్నం చేసి నేలను సారవంతం చేస్తాయి. లేదా కొన్ని నివసించే బొరియలలో నివసించేవి కూడా ఆ కింది మట్టిని పైకి తోడడం వల్ల ఇట్లా నేలను గుల్లగా చేయడం వల్ల అప్పుడు ఆ నేల సారవంతం అవుతుంది అన్నమాట. వానపాముని రైతు మిత్రుడు అంటారు. పార్థీనియం ఇక్కడ ఇచ్చారు చూడండి బాక్స్లో గ్రీన్ కలర్లో. పార్థీనియం మొక్కను వయ్యారి భామ అని అంటారు. పార్థీనియాన్ని వయ్యారి భామ అని అంటారు. అమెరికా నుంచి గోధుమలు దిగుమతి చేసుకున్నప్పుడు వాటితో కలిసి మన దేశానికి వచ్చి చేరింది. ఇది ఎట్లొచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది అంటే దీని పేరు పార్థీనియం, వయ్యారి భామ అని అంటారు. ఇది మన దగ్గర కూడా చూసినాం, ముక్కు పుడకల చెట్టు అని అంటాం మేము దీన్ని. మరి అయితే ఇది అంత మంచిది కాదంట. ఇది ఎక్కడి నుంచి వచ్చింది అంటే అమెరికా నుంచి. ఎట్లా వచ్చింది అమెరికా నుంచి అంటే గోధుమలు దిగుమతి చేసుకునేటప్పుడు గోధుమలతో పాటు వచ్చింది ఇది మన దేశానికి. చాలా చోట్ల ఉంటుంది, రోడ్ల పక్కన, ఖాళీ స్థలాల్లో, పంట పొలాల్లో, ఎక్కడ పడితే అక్కడ విపరీతంగా పెరుగుతుంది. ఇది ఒక కలుపు మొక్క. దీనివల్ల ఊపిరితిత్తుల వ్యాధులు, చర్మ వ్యాధులు వస్తాయి. ఇదంతా మంచిది కాదంట. దీనివల్ల ఏ వ్యాధులు వస్తాయి? పార్థీనియానికి గల మరొక పేరు ఏంటిది అంటే వయ్యారి భామ. పార్థీనియం అమెరికా నుంచి వేటిని దిగుమతి చేసుకునే సమయంలో వచ్చింది అంటే గోధుమలు దిగుమతి చేసుకునే సమయంలో వచ్చింది. పార్థీనియం మొక్క మన దేశానికి ఏ దేశం నుంచి వచ్చింది అంటే అమెరికా దేశం నుంచి వచ్చింది. పార్థీనియం అనేది ఒక కలుపు మొక్క. పార్థీనియం వల్ల ఏర్పడే వ్యాధులు ఏంటి? పుప్పొడి వల్ల. ఆ మొక్క పుప్పొడి వల్ల ఏర్పడే వ్యాధులు ఏంటి అంటే ఊపిరితిత్తుల వ్యాధులు, చర్మ వ్యాధులు ఏర్పడతాయి. ఇది నెక్స్ట్ విత్తన ప్రయాణం లేదా విత్తన వ్యాప్తి అంటే విత్తనాలు ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి ఎట్లా వెళ్తాయి అనే దాని గురించి ఇచ్చిర్రు. విత్తనాలు ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి గాలి ద్వారా వెళ్తాయి. ఇట్లాంటివి ఇట్లా ఉండేవి గాలి ద్వారా వెళ్తాయి. కొన్ని గింజలు గాలికి కొట్టకపోవడం వల్ల అవి చెట్టు నుండి దూరంగా వెళ్ళి మరో చోట పడి అక్కడ మొలకెత్తి పెరుగుతాయి. అట్లా మొలకెత్తే వాటికి, గాలి ద్వారా వెళ్ళే వాటికి ఉదాహరణ ఏంటి అంటే జిల్లేడు. గాలి ద్వారానే వెళ్ళి మొలకెత్తుతుంది. నెక్స్ట్ ఇంకా కొన్ని ఎట్లా అంటే జంతువుల వెంట్రుకలకు గింజలు, కాయలు అంటుకోవడం వల్ల ఆ పశువులు ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేస్కి వెళ్ళేటప్పుడు ఆ గింజలు అక్కడికి వెళ్ళి అక్కడ పడడం వల్ల అక్కడ మొలకెత్తుతాయి. అట్లా మొలకెత్తే వాటికి ఉదాహరణ ఏంటిది అంటే పల్లేరు, తేలుకొండి కాయలు. పల్లేరు కాయలు, తేలుకొండి కాయలు ఎట్లా విత్తన వ్యాప్తి జరుగుతుంది అంటే జంతువుల ద్వారా జరుగుతుంది. జిల్లేడు విత్తన వ్యాప్తి ఎట్లా జరుగుతుంది అంటే గాలి ద్వారా జరుగుతుంది. నెక్స్ట్ మనం గడ్డిలో కూర్చొని లేచినప్పుడు మన బట్టలకు కొన్ని గడ్డి విత్తనాలు అంటుకుంటాయి. బట్టల్ని దులిపినప్పుడు అవి దూరంగా పడి మొలకెత్తుతాయి. కొన్ని మొక్కల కాయలు బాగా ఎండి పగలడం వల్ల వాటి గింజలు వెదజల్లబడతాయి. కొన్ని చెట్ల విత్తనాలు నీటి ద్వారా కొట్టుకొని పోయి ఒడ్డుకు చేరుతాయి. మట్టిలో కప్పబడిపోయిన ఆ విత్తనాలు
మొక్కలుగా మొలకెత్తాయి. విత్తనాలు ఒక చోటు నుండి మరొక చోటికి గాలి ద్వారా, నీటి ద్వారా, జంతువుల ద్వారా, మనుషుల ద్వారా వ్యాప్తి చెందుతాయి. అందువల్లనే చాలా రకాల మొక్కలు మనకు అనేక ప్రాంతాలలో కనిపిస్తాయి. గాలి ద్వారా వెళ్ళే వాటికి ఉదాహరణ జిల్లేడు. నెక్స్ట్ నీటి ద్వారా వెళ్ళేవి అంటే కొబ్బరి చెప్పొచ్చు ఉదాహరణ. నెక్స్ట్ జంతువుల ద్వారా అంటే పల్లేరు, తేలుకొండే కాయలు అని చెప్పొచ్చు. నెక్స్ట్ నర్సరీలు. ఇక్కడ పిక్చర్ ఉంది కదా, నర్సరీలు అన్ని రకాల మొక్కలు ఒకే దగ్గర పెంచుతారు కదా, దాన్ని నర్సరీ అంటారు. వివిధ రకాల మొక్కల ఉత్పత్తి కేంద్రాలనే నర్సరీలు అంటారు. నర్సరీలో మొక్కలను పెంచి సరఫరా చేస్తారు. అటవీ శాఖవారు కూడా వేప, కానుగ, టేకు వంటి మొక్కలను నర్సరీలో పెంచి సామాజిక అడవుల పెంపకానికి అవసరమైన మొక్కల్ని సరఫరా చేస్తారు. అటవీ శాఖవారు నర్సరీలలో పెంచే మొక్కలు ఏంటి అంటే వేప, కానుగ, టేకు. కొన్ని వేల రకాల మొక్కల్ని మనం నర్సరీలో చూడవచ్చు. ఎడారి ప్రాంతాల్లో పెరిగే కాక్టస్ లాంటి మొక్కలు మొదలుకొని చిన్నపాటి కుండూల్లో పెరిగే బోన్సాయి వృక్షాల వరకు అన్ని రకాల మొక్కలు ఇక్కడ లభిస్తాయి. ముఖ్యంగా అంటుకట్టడం, కణజాల వర్ధనం, విత్తనాలు చల్లడం వంటి పద్ధతుల ద్వారా మొక్కలు ఉత్పత్తి చేస్తారు. షెడ్ నెట్స్ ఏర్పాటు చేసి నియంత్రిత వాతావరణ పరిస్థితుల్లో మొక్కల్ని పెంచుతారు. మైదాన, ఎడారి, శీతల, తేమ ప్రాంతాల్లో పెరిగే వేలాది రకాల మొక్కలు ఒకే చోట పెరగడం అనేది ఒక రకమైన జీవ వైవిధ్యం. నర్సరీలు కూడా ఒక రకమైన జీవ వైవిధ్యమే. ఎందుకంటే అన్ని రకాల వాతావరణ పరిస్థితులలో పెరిగే అన్ని రకాల మొక్కల్ని తీసుకొచ్చి ఒకే దగ్గర పెంచుతారు కాబట్టి నర్సరీ అనేది కూడా ఒక రకమైన జీవ వైవిధ్యానికి ఉదాహరణ. రోజుకు పెరుగుతున్న కాలుష్యాన్ని అరికట్టడానికి మొక్కలు నాటడం అవసరం. పర్యావరణ పరిరక్షణకు నర్సరీలు ఎంతగానో తోడ్పడతాయి. ఇక్కడ చూడండి నర్సరీలు గురించి ఏ పద్ధతులలో నర్సరీలలో మొక్కలు పెంచుతారు అని అంటే అంటుకట్టడం, కణజాల వర్ధనం, విత్తనాలు చల్లడం వంటి పద్ధతులలో నర్సరీలలో మొక్కల్ని పెంచుతారు. ఇది ఫిఫ్త్ లెసన్ అయిపోయింది. సిక్స్త్ లెసన్ దారి తెలుసుకుందామా అనేది సిక్స్త్ లెసన్. ఊరు పిక్చర్ ఇచ్చారు ఇక్కడ. దిక్కుల గురించి ఇచ్చారు. సూర్యుడికి ఎదురుగా నిల్చొని 2 చేతులు చాపితే సూర్యుడికి ఎదురుగా మనం ఉంటే అది తూర్పు, మన వెనక పడమర, ఎడమ చేతి వైపు ఉత్తరం, కుడి చేతి వైపు దక్షిణం. తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం. అది అక్కడ చూపించిన పిక్చర్ ఆధారంగా ఇక్కడ ఈ అమ్మాయికి ఏ దిక్కుల్లో ఉన్నాయి అనేది చెప్పాలి అని ఇక్కడ ఇచ్చారు. నెక్స్ట్ సరిహద్దులు అంటే ఏంటిదంటే ఒక ఇంటికైనా, ఒక గ్రామానికైనా, ఒక పట్టణానికైనా, దేనికైనా సరే ఆనుకొని ఏమున్నాయో చెప్పడాన్ని సరిహద్దులు లేదా ఎల్లలు అంటారు. వాటిని ఏమంటారంటే సరిహద్దులు లేదా ఎల్లలు అంటారు అన్నమాట. దిక్కులు ఇక్కడ ఇచ్చారు చూడండి. తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం. తూర్పుకి ఉత్తరానికి మధ్య ఈశాన్యం, తూర్పుకి దక్షిణానికి మధ్య ఆగ్నేయం, దక్షిణానికి పడమరకి మధ్య నైరుతి, పడమరకి ఉత్తరానికి మధ్య వాయువ్యం. ఈ 4 దిక్కులైతే ఈ దిక్కులకు మధ్యలో ఉన్న 4టిని మూలలు అంటాం. దిక్కులు, మూలలు ఇక్కడ ఇచ్చారు. దేనికి మధ్యలో ఏది ఉంది అని. ఇక్కడ ఒక ఎక్స్పెరిమెంట్ చేయించారు పిల్లలతోటి. ఏమని చేయించారు? తరగతి గదికి దిక్కులు చెప్పండి అని. పొడవుని 1 మీటర్కు 1 అగ్గిపుల్ల చొప్పున తీసుకొని నమూనా పటం లెక్క అయితే దిక్కులు ఎప్పుడైనా పేపర్ మీద రాసేటప్పుడు ఇక్కడ ఇచ్చారు చూడు. సాధారణంగా కాగితంపై పటం గీసినప్పుడు ఉత్తరం దిక్కు కాగితం పై భాగాన ఉండేలా చూడాలి. ఎప్పుడైనా ఉత్తరం దిక్కు కాగితానికి పైననే ఉండాలి పటంలో. అంతే. ఇంకా నెక్స్ట్ మండలము. విలేజ్ అనేది ఇక్కడ ఇంగ్లీష్లో ఇచ్చారు ఈ పేజ్.
ఒక గ్రామం, ఆ గ్రామానికి ఏ దిక్కుల్లో ఉన్నాయి అనేది. ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్. ఈస్ట్లో ఏముంది, వెస్ట్లో ఏముంది, నార్త్, సౌత్లో ఏముంది అని. గ్రామం. తర్వాతకి మండలం. గ్రామం అంటే కొన్ని ఇల్లుల సముదాయం ఒక గ్రామం అయితే, కొన్ని గ్రామాల సముదాయం ఒక మండలం. మండలంలో వేల సంఖ్యలో జనాభా ఉంటుంది. గ్రామంలో అయితే వందల సంఖ్యలో జనాభా ఉంటుంది. మండలంలో అయితే వేల సంఖ్యలో జనాభా ఉంటుంది. మండలంలో మండల ప్రజా పరిషత్తు కార్యాలయం, తహసీల్దార్ కార్యాలయం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, పోలీస్ స్టేషన్, వ్యవసాయ శాఖ కార్యాలయం, విద్యుత్ శాఖ కార్యాలయం మొదలగునవి ఉంటాయి. మండలంలో ఏమేమి ఉంటాయి? ప్రాథమిక ప్రజా పరిషత్తు కార్యాలయం, మండల ప్రజా పరిషత్తు కార్యాలయము, తహసీల్దార్ కార్యాలయం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రము, పోలీస్ స్టేషన్, వ్యవసాయ శాఖ కార్యాలయం, విద్యుత్ శాఖ కార్యాలయం మొదలగునవి మండలంలో ఉంటాయి. ఇక్కడ ఒక మండలం. మంచిర్యాల జిల్లాలో మొత్తం 18 మండలాలు ఉన్నాయి. మంచిర్యాల జిల్లాలో మొత్తం 18 మండలాలు ఉంటాయి. ఆ 18 మండలాల నుంచి లక్సెట్టిపేట అనే ఒక మండలం మ్యాప్ ఇక్కడ ఇచ్చారు. లక్సెట్టిపేట అనే మండలం, ఆ మండలం మ్యాప్ చూడండి. ఎప్పుడైనా ఉత్తరం పైనే ఉండాలి. పటం పైన ఉత్తరం ఎటు చూపిస్తుంది, పైకి చూపిస్తుంది. ఇది లక్సెట్టిపేట అనే ఒక మండలం. ఈ మండలంలో ఉన్న గ్రామాలు దీంట్లో నుంచి కూడా క్వశ్చన్స్ అడిగారు ఇంతకుముందు. ఇక్కడ చర్చించండి అని ఇచ్చారు కదా, ఈ చర్చించండి అనే వాటిల నుంచి, ఆ మ్యాప్ల నుంచి మన క్వశ్చన్స్ అడిగారు. రంగాపేట గ్రామానికి 4 దిక్కుల ఏ గ్రామాలు ఉన్నాయి? ఫస్ట్ రంగాపేట ఎక్కడుంది? ఇక్కడ ఉంది. ఇక్కడ ఈ రంగాపేటకి 4 దిక్కుల ఏ ఉన్నాయి అని అడిగారు. చూడండి, రంగాపేటకి తూర్పున బాలరావుపేట ఉంది, ఉత్తరాన చెల్లంపేట ఉంది, తూర్పున బాలరావుపేట ఉంది, పశ్చిమాన చందారం ఉంది, ఉత్తరాన చల్లంపేట ఉంది, దక్షిణాన జెండా వెంకటాపూర్ ఉంది. అది. నెక్స్ట్ ఊట్కూరు గ్రామానికి లక్సెట్టిపేట మండలం ఏ దిక్కున ఉన్నది? నెక్స్ట్ ఏంటిది? ఊట్కూరు గ్రామానికి లక్సెట్టిపేట మండలం ఏ దిక్కున ఉన్నది? ఊట్కూరు ఎక్కడుంది? చూడండి, ఇక్కడ ఉంది. ఇగో ఊట్కూరుకి లక్సెట్టిపేట ఏ దిక్కునుంది అంటే దక్షిణం దిక్కునుంది. నెక్స్ట్ తిమ్మాపూర్ గ్రామానికి దక్షిణంగా ఉన్న గ్రామం ఏది? తిమ్మాపూర్ ఎక్కడుంది? ఇగో ఇక్కడ ఉంది. తిమ్మాపూర్కి దక్షిణంగా ఏముంది? లింగాపూర్ ఉంది. దక్షిణం అడిగారు కదా, లింగాపూర్ ఉంది. నెక్స్ట్ గోదావరి నది ఆనుకొని ఉన్న గ్రామాలు ఏవి? ఇవి గోదావరి నదికి ఏ వైపున ఉన్నాయి? గోదావరి నది ఇది. ఇక్కడ గోదావరి నదికి ఆనుకొని ఏమేమి ఉన్నాయి? మోదెల, లక్సెట్టిపేట్, ఇటిక్యాల, పోతపల్లి, గుల్లకోట, మిట్టపల్లి, మొత్తం 6 ఉన్నాయి గోదావరి నదికి ఆనుకొని. ఇవి ఏ దిక్కునున్నాయి గోదావరి నదికి అంటే ఉత్తరం దిక్కునున్నాయి. గోదావరి నది దక్షిణం వైపు ఉంది, అవి ఉత్తరం వైపు ఉన్నాయి. ఈ గోదావరి నది ఏ దిక్కు నుండి ఏ దిక్కుకు ప్రవహిస్తుంది? గోదావరి నది దిక్కులే అడిగారు కాబట్టి ఎక్కడి నుంచి ఎక్కడికంటే పడమర నుంచి తూర్పుకి ప్రవహిస్తుంది. లేదు కిందికి అయితే పడమర నుంచి దక్షిణానికి ప్రవహిస్తుంది. నెక్స్ట్ జెండా వెంకటాపూర్ గ్రామం తిమ్మాపూర్ గ్రామానికి ఏ వైపున ఉన్నది? జెండా వెంకటాపూర్ తిమ్మాపూర్కి ఏ వైపున ఉన్నది? ఎక్కడుంది? ఇగో జెండా వెంకటాపూర్ తిమ్మాపూర్కి ఏ వైపున ఉన్నది అంటే ఉత్తరం వైపున ఉన్నది. దీని నుంచి ఇంతకుముందు చాలా అడిగారు. నెక్స్ట్ జిల్లా. మండలంలో గ్రామాలు ఉన్నట్లే జిల్లాలో మండలాలు ఉంటాయి. జిల్లా కేంద్రంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం, జిల్లా పరిషత్ కార్యాలయం, జిల్లా ఆసుపత్రి వంటి అనేక సామాజిక సంస్థలు ఉంటాయి. జిల్లాలోని అన్ని మండలాల గ్రామాల నుండి ప్రజలు వివిధ పనుల నిమిత్తం జిల్లా కేంద్రానికి వస్తారు. మన రాష్ట్రంలో 33 జిల్లాలు ఉన్నాయి. ప్రతి జిల్లాకు కూడా ఒక పటం ఉంటుంది. ప్రతి జిల్లా పటంలో ఆ జిల్లాలోని ముఖ్యమైన ప్రదేశాలను, సంస్థలను, కార్యాలయాలను సూచిస్తారు. ఇది నల్గొండ జిల్లాకి సంబంధించిన పటం. చూడండి, నల్గొండ జిల్లా పటం. నెక్స్ట్ రాష్ట్రం. మన రాష్ట్రం పేరు ఇక్కడ ఇచ్చారు చూడండి.
మన రాష్ట్రం పేరు తెలంగాణ. కొన్ని గ్రామాలు కలిసి ఒక మండలం, కొన్ని మండలాలు కలిసి ఒక జిల్లా, కొన్ని జిల్లాలు కలిసి ఒక రాష్ట్రం ఏర్పడుతుంది. మన రాష్ట్రంలో 33 జిల్లాలు ఉన్నాయి. మన రాష్ట్ర రాజధాని హైదరాబాద్. తెలంగాణలోని ప్రజలు వివిధ రకాల పండుగలు జరుపుకుంటారు. వివిధ రకాల ఆచారాలను, సంప్రదాయాలను పాటిస్తారు. మన రాష్ట్రంలో గోదావరి, కృష్ణా, తుంగభద్ర, మూసీ వంటి నదులు ప్రవహిస్తున్నాయి. ఆదిలాబాద్, నిర్మల్, కొమరంభీం, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, మహబూబాబాద్, భద్రాద్రి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో అడవులు విస్తరించి ఉన్నాయి. మన రాష్ట్రంలో వరి, జొన్న, మొక్కజొన్న, చెరకు మొదలగు పంటలు పండిస్తారు. తెలంగాణ రాష్ట్రం ఎప్పుడు ఆవిర్భవించింది అంటే తెలంగాణ రాష్ట్రం జూన్ 2, 2014 భారతదేశంలో 29వ రాష్ట్రంగా ఏర్పడింది. ఇది మన రాష్ట్రం మ్యాప్. నెక్స్ట్ ఇది 6th లెసన్ మ్యాప్ ఇచ్చిర్రు ఇక్కడ. 7th లెసన్ ప్రభుత్వం. ఒక గ్రామంలో ఏ పనులు ఎవరెవరు నిర్వహిస్తారు అని చెప్పడానికి ప్రభుత్వ సంస్థలు. ఇక్కడ చూడండి, గ్రామంలోని సమస్యలను పరిష్కరించడానికి, గ్రామంలో సౌకర్యాలను కల్పించడానికి గ్రామ పంచాయతీ ఉంటుంది. గ్రామ స్థాయిలో బడి, పశు వైద్యశాల, పోస్టాఫీసు, అంగన్వాడీ కేంద్రం వంటి ఇతర సంస్థలు కూడా ఉంటాయి. వీటి వల్ల ప్రజలు సేవలు పొందుతారు. ఇలా ప్రజల సౌకర్యార్థం ప్రభుత్వంచే ఏర్పాటు చేయబడిన సంస్థలను ప్రభుత్వ సంస్థలు అంటారు. ప్రజల సౌకర్యార్థం ప్రభుత్వంచే ఏర్పాటు చేయబడిన సంస్థలనే ప్రభుత్వ సంస్థలు అంటారు. ప్రభుత్వ సంస్థలు గ్రామ పంచాయతీ. ప్రభుత్వ సంస్థలలో ఒకటి గ్రామ పంచాయతీ. గ్రామ పంచాయతీలో గ్రామ రెవెన్యూ కార్యదర్శి ఉంటాడు. రేషన్ కార్డుకు సంబంధించి వీళ్ళు ఆహార భద్రతా కార్డు అన్నా, రేషన్ కార్డు అన్నా ఒక్కటే. రేషన్ కార్డు కోసం ఎట్లా దరఖాస్తు చేసుకుంటారు అంటే తెల్ల కాగితం పైన ఒక దరఖాస్తు ఎవరికి ఇస్తారు అంటే కార్యదర్శికి. నెక్స్ట్ ఇక్కడ ఇచ్చారు చూడండి, పంట వివరాల నమోదు. పంట వివరాల నమోదుకు కొరకు వచ్చిన వాళ్ళందరినీ లోపలికి రమ్మని గ్రామ కార్యదర్శి పిలిచారు. పహానీ అంటే అడంగల్ పహానీ అనే ఒక బుక్ ఆధారంగా గ్రామ రెవెన్యూ సహాయకునితో కలిసి గ్రామ కార్యదర్శి రికార్డులు పరిశీలించి రసీదులు ఇచ్చారు. పంటకు సంబంధించిన దాన్ని పహానీ అంటారు. అంటే అదొక రిజిస్టర్, అడంగల్ అంటారు దాన్ని అని చెప్తున్నారు ఇక్కడ. ఎవరెవరు ఏ తహసీల్దారు కార్యాలయం. తహసీల్దార్ కార్యాలయంలోనే ఆహార భద్రతా కార్డు అక్కడే. నెక్స్ట్ వ్యవసాయానికి సంబంధించిన భూములకు సంబంధించింది కూడా అక్కడనే రెవెన్యూ కార్యాలయం. ఇక్కడ ఒకటి ఇచ్చిరు చూడండి, ఆధార్ కార్డుకు సంబంధించి. ఇటీవల ఆధార్ కార్డు జారీ చేసే సందర్భంలో వ్యక్తుల కళ్ళను ఐరిస్ కెమెరాలో ఫోటో తీస్తున్నారు. మనిషి కనుగుడ్డుపై ఉన్న వలయాకార భాగాన్ని ఐరిస్ అంటారు. ఐరిస్ భాగాన్ని ఫోటో తీసి చెదిరిపోకుండా పదిలంగా భద్రపరుస్తుంది. ఈ ఐరిస్ కెమెరాని ఎవరు కనుగొన్నారు అంటే మిమీ జోయ్ కనుగొన్నాడు. ఇక్కడ ఇచ్చిరు, మిమీ జోయ్ కనుగొన్నాడు. ఒకసారి ఫోటో దిగిన వారు మరోసారి వస్తే ఇది వెంటనే గుర్తిస్తుంది. ఐరిస్ కెమెరాని ఎవరు కనిపెట్టిరు అంటే మిమీ జోయ్. ఇక్కడ ఒకటి పైన, రేషన్ సరుకులు సక్రమంగా ఇవ్వకుంటే ఏం చేయాలో తెలుసా? ప్రభుత్వం చౌక ధరల దుకాణాల ద్వారా సరుకులు పంపిణీ చేస్తుంది. అవి పేదలకు అందడం చాలా అవసరం. సక్రమంగా అందడం లేదని తెలిస్తే ఎక్కడ ఫిర్యాదు చేయాలంటే తహసీల్దారు కార్యాలయంలోకి వెళ్ళి తహసీల్దార్కి ఫిర్యాదు చేయాలి. నెక్స్ట్ మండల కేంద్రం అని ఇక్కడ ఇచ్చారు చూడండి. మండల కేంద్రంలో తహసీల్దారు కార్యాలయం ఉంటుందని తెలుసుకున్నారు. తహసీల్దార్ కార్యాలయం ఎక్కడ ఉంటుంది అంటే మండల కేంద్రంలో ఉంటుంది. తహసీల్దార్ కార్యాలయం అన్నా మండల రెవెన్యూ కార్యాలయం అన్నా ఒకటే, రెండు ఒకటే. ఇది మండల పరిధిలోని గ్రామాల్లోని కుటుంబాలకు రేషన్ కార్డులు ఇవ్వడం. అంటే రెవెన్యూ కార్యాలయం లేదా తహసీల్దార్ కార్యాలయం చేసే విధులు ఏంటి అంటే గ్రామంలోని కుటుంబాలకు రేషన్ కార్డులు ఇవ్వడం, భూమి శిస్తు పన్ను వసూలు చేయడం వంటి పనులు తహసీల్దార్ కార్యాలయం నిర్వహిస్తుంది. దీంతోపాటు ఇంకా ఏ కార్యాలయాలు ఏ పనులు చేస్తాయి అని ఇక్కడ ఇచ్చారు చూడండి. మండల పరిషత్ కార్యాలయం. తహసీల్దార్ కార్యాలయం ఏం చేస్తుంది అంటే
వ్యవసాయ భూములకు సంబంధించి దానికి సంబంధించిన పన్నులు వసూలు చేయడం, రేషన్ కార్డులు ఇవ్వడం అనేది తహసీల్దార్ కార్యాలయం లేదా మండల రెవెన్యూ కార్యాలయం విధి అది. మండల పరిషత్ కార్యాలయం అంటే విధులు ఏంటి అంటే ప్రాథమిక విద్యను అందించడం, వ్యవసాయం, పశుపోషణ, చేపలు, కోళ్ల పెంపకం అభివృద్ధి చేయడం, మండలంలో రోడ్ల నిర్మాణం చేయడం, వాటి మరమ్మతులు చేయడం, సాగునీటి సరఫరా చేయడం, ఆరోగ్యం, శిశు సంక్షేమం, పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టడం మొదలగునవన్నీ మండల పరిషత్ కార్యాలయం చేస్తుందన్నమాట. మండల పరిషత్ కార్యాలయం విధులు మరొకసారి చెప్తున్నా చూడండి. ప్రాథమిక విద్యను అందించడం అంటే ఎడ్యుకేషన్కి సంబంధించింది చూసుకుంటుంది. వ్యవసాయం, పశుపోషణ, చేపలు, కోళ్ల పెంపకం అభివృద్ధి చేయడం ఇవన్నీ చూసుకుంటుంది. మండలంలో రోడ్ల నిర్మాణం చేయడం, వాటి మరమ్మతులు చేయడం, సాగునీటి సరఫరా చేయడం, ఆరోగ్యం, శిశు సంక్షేమం, పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టడం ఇవన్నీ చేసేది ఎవరు అంటే మండల పరిషత్ కార్యాలయం. తహసీల్దార్ లేదా రెవెన్యూ కార్యాలయం చేసే ఏంటి? రేషన్ కార్డు మంజూరు, భూమి శిస్తు వసూలు ఈ రెండు మాత్రమే రెవెన్యూ కార్యాలయం చేస్తుంది. నెక్స్ట్ పోలీస్ స్టేషన్ తెలుసు కదా మనకి. శాంతి భద్రతలు కాపాడడం, నేరాలు జరగకుండా చూడడం, ప్రజలతో సత్సంబంధాలు ఏర్పరచుకోవడం, ప్రజల ఫిర్యాదులను స్వీకరించడం, తక్షణం స్పందించడం, ఫిర్యాదులపై విచారించడం, రికార్డు చేయడం, ప్రజలు సురక్షితంగా ఉండడానికి, అందరూ నియమాలు పాటించడానికి సహాయపడడం, బాలల సంబంధ అంశాలు మరియు బాలల రక్షణ సంస్థల పరిరక్షణ మొదలగునవన్నీ పోలీస్ స్టేషన్. నెక్స్ట్ తహసీల్దార్ కార్యాలయం. ఇందాక రెవెన్యూ కార్యాలయం అన్నాం కదా, దీని పనులు చూడండి. తహసీల్దార్ కార్యాలయం ఇక్కడ ఇచ్చారు. గ్రామ రెవెన్యూ అధికారులు మరియు మండలంలోని కార్యాలయాల సిబ్బంది పనిని పర్యవేక్షించడం, ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను విచారణ చేయడం, ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందేటట్లు చూడడం, కులం, ఆదాయ ధృవీకరణ పత్రాలు ఇవ్వడం, క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికెట్, రేషన్ కార్డుకు సంబంధించింది, పన్ను వసూలు చేయడము, నెక్స్ట్ ఏంటి ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించడం, అన్ని పథకాలు ప్రజలకు అందేటట్లు చూడడం, రైతులకు నెక్స్ట్ వెట్టి చాకిరి నుండి ప్రజల విముక్తులను చేయడం, రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు మంజూరు చేయడం, భూ వివాదాలను పరిష్కరించడం. ఇది తహసీల్దార్ కార్యాలయం చేసే పనులు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మండల పరిధిలోని సాధారణ రోగులను ప్రతిరోజు పరీక్షించడం, ఆరోగ్య ఉప కేంద్రాల నిర్వహణను పర్యవేక్షించడం, జాతీయ ఆరోగ్య కార్యక్రమాలను మండలంలో అమలు చేయడం, మాతా శిశు సంరక్షణ కింద కాన్పులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోనే చేయడం, రోగాల తీవ్రతను బట్టి రోగులను జిల్లా ఆసుపత్రికి సిఫార్సు చేయడం మొదలగునవి. బ్యాంకు ప్రజల నుండి డిపాజిట్లు స్వీకరించడం, మండల పరిధిలో రైతులకు రుణాలు ఇవ్వడం, రోజువారీ డిపాజిట్లను స్వీకరించడం, మండలంలోని మహిళా సంఘాలకు రుణాలను ఇవ్వడం మొదలగునవి. నెక్స్ట్ మండల వనరుల కేంద్రం. ఇది చూడండి, వనరుల కేంద్రం అనేది ప్రతిదీ స్కూలుకు సంబంధించిందే ఉంటుంది. మండల వనరుల కేంద్రం, మండల్ రిసోర్స్ సెంటర్. ఇది మండలంలో 100% బడిఈడు పిల్లలను బడిలో నమోదు చేయడం, బడిలో చేరిన పిల్లలకు నాణ్యమైన విద్యను అందించేలా చూడడం, పాఠశాలను పర్యవేక్షించడం, సక్రమంగా హాజరు కాని ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవడం, మధ్యాహ్న భోజన నిర్వహణ సక్రమంగా జరిగేట్లు చూడడం. ఇది పశు వైద్యశాల. ఇంకా జంతువుల ఆరోగ్యాన్ని రక్షించుట, జంతువులకు వచ్చే రోగాలను గుర్తించుట, చికిత్స చేయుట, జంతువుల ద్వారా మానవులకు సంక్రమించే వ్యాధులను గుర్తించి నివారణ చర్యలు తీసుకొనుట, యజమానులకు జంతువుల పెంపకం గురించి సలహాలు సూచనలు ఇచ్చుట, జంతువులకు పోషకాహారం ఇవ్వడం గురించి రైతులను చైతన్యం చేయడం. ఇది పశు వైద్యశాల. నెక్స్ట్ మండల పరిధిలోని ఇక్కడ చూడండి, మండల పరిధిలోని అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాల పర్యవేక్షణ కోసం ప్రతి 3 నెలలకు ఒకసారి సమావేశాలు జరుగుతాయి. మొత్తం 3 నెలలకు ఒకసారి మీటింగ్స్ ఏర్పాటు చేసుకుంటారు. దీంట్లో మండల స్థాయిలోని అన్ని కార్యాలయాల అధికారులు పాల్గొంటారు. ఇది ఎవరి ఆధ్వర్యంలో జరుగుతుందో మీకు తెలుసా అంటే, గ్రామానికి సర్పంచ్ ఉన్నట్లే మండలానికి మండల పరిషత్ అధ్యక్షులు ఉంటారు. ఎన్నికల ద్వారా ఎంపికైన వీరి అధ్యక్షతలో అభివృద్ధి సమావేశాలు జరుగుతాయి. మండల పరిషత్ అధ్యక్షుడు ఆధ్వర్యంలో 3 నెలలకు ఒకసారి ఈ మీటింగ్స్ జరుగుతాయి. ఈ మీటింగ్స్కి ఎవరెవరు వస్తారంటే, గ్రామం మండలం యొక్క అభివృద్ధి నాయకత్వ లక్షణాలు, సేవాభావం కలిగి ఉన్న గ్రామ సర్పంచ్, మండల అధ్యక్షులు, అలాగే గ్రామాల్లో మరియు మండలాల్లో ఉన్న అధికారులపై ఆధారపడి ఉంటుంది ఈ సమావేశాలు, ఈ అభివృద్ధి కార్యక్రమాలు అనేది. చూడండి, సర్వసభ్య సమావేశానికి ఆహ్వానం అని చెప్పి ఎవరి పేరు నుంచి వచ్చిందంటే, మండల పరిషత్ అభివృద్ధి అధికారి పేరు మీద అందరికీ ఒక లెటర్ వెళ్తుంది అన్నమాట, ఆహ్వానం అన్నమాట. ఎవరెవరికి? జెడ్పీటీసీలకి, ఎంపీటీసీలకి, గ్రామ పంచాయతీ సర్పంచ్లకు అందరికీ లెటర్ వెళ్తుంది. 3 నెలలకు ఒకసారి మీటింగ్స్ జరుగుతాయి. ఈ మీటింగ్స్లో వీళ్ళు చర్చించుకుంటారు కదా, మొత్తం గ్రామంలో మండలంలో ఉన్న గ్రామాలన్నింటిలో ఏ ఏ పనులు ఎట్లా జరుగుతున్నాయి, ఏ అంశాల మీద మాట్లాడాలి అని చెప్పి వీళ్ళు అనుకుంటారు కదా, దాన్ని ఎజెండా అంటారనమాట. ఎజెండా దేని గురించి మాట్లాడాలనుకుంటున్నారో ఆ అంశాలన్నింటినీ వాళ్ళు ఎజెండా, దేని మీద మాట్లాడాలనుకుంటున్నారు అనే దాన్ని ఎజెండా అంశాలు అంటారు. ఎజెండా అంటారు దాన్ని.
ఇక్కడ చూడండి. మండల స్థాయి అభివృద్ధి సమావేశాల్లో ఆయా గ్రామాల సమస్యల గురించి సర్పంచ్లు, ఎంపీటీసీ సభ్యులు చర్చిస్తారు. వాళ్ళు అడిగిన ప్రశ్నలకు మండల స్థాయి అధికారులు సమాధానాలు చెప్తారు. మండల పరిషత్ అభివృద్ధి అధికారి సమావేశాన్ని నిర్వహించడంలో సహకరిస్తాడు. తహసీల్దార్, వ్యవసాయ శాఖ అధికారి, పశు వైద్యాధికారి, మండల విద్యాధికారి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు మొదలగు వారు సమావేశానికి హాజరవుతారు. సభ్యులు అడిగిన ప్రశ్నలకు సంబంధించిన అధికారులు సమాధానాలు చెప్తారు. ఇది నెక్స్ట్ జిల్లా కేంద్రం, కలెక్టర్ కార్యాలయం. జిల్లా కేంద్రంలో ఏమేమి ఉంటాయంటే కలెక్టర్ కార్యాలయం. కలెక్టర్ కార్యాలయం నిర్వహించేది ఏంటి అంటే ఆరోగ్యశ్రీకి సంబంధించి దరఖాస్తు ఎవరికి చేసుకోవాలి అనే దాని గురించి ఇక్కడ ఇచ్చిర్రు. అది మనం ఆరోగ్యశ్రీకి సంబంధించిన దరఖాస్తు కలెక్టర్కి పెట్టుకుంటాం మనం. అది ఎవరికి వస్తుంది ఆరోగ్యశ్రీ అంటే తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి వస్తుంది. మరి రేషన్ కార్డు దరఖాస్తు ఎవరి దగ్గర చేసుకుంటామంటే రెవెన్యూ తహసీల్దార్ కార్యాలయం దగ్గర రేషన్ కార్డుకు సంబంధించి మనం దరఖాస్తు ఇచ్చుకుంటాం. రేషన్ కార్డుకు సంబంధించిన దరఖాస్తు ఎట్లా తెల్ల కాగితం మీద ఇస్తాం. ఆరోగ్యశ్రీకి సంబంధించిన దరఖాస్తు ఎక్కడ ఇస్తామంటే కలెక్టర్ దగ్గర. నెక్స్ట్ ప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వ ఆస్తి. మనం చెల్లించే పన్నుల రూపంలోదే ప్రభుత్వం అధికారులకి. సమాచార హక్కు చట్టం గురించి ఇక్కడ ఇచ్చిర్రు చూడండి. సమాచార హక్కు చట్టం 2005 ఎప్పుడు అమల్లోకి వచ్చింది అంటే 2005లో వచ్చింది సమాచార హక్కు చట్టం. చూడండి, ప్రభుత్వ కార్యాలయాల నుండి కోరుకున్న సమాచారాన్ని మనం పొందడానికి ఉద్దేశించిన చట్టమే సమాచార చట్టం 2005. ప్రభుత్వ కార్యాలయాల్లోనే రికార్డులు, పత్రాలు, మెమోలు, ఉత్తర్వులు, నివేదికల గురించి అవసరమైన వివరాలు తెలుసుకునే హక్కు మనకుంది. ఇందుకోసం అవసరమైన దరఖాస్తును అధికారికి ఇవ్వాలి. ఈ చట్ట ప్రకారం మనం రాతపూర్వకంగా సంబంధిత అధికారి నుండి వివరాలు పొందవచ్చు. దరఖాస్తును తెల్ల కాగితంపై కూడా రాసి ఇవ్వవచ్చు. నామమాత్రపు దరఖాస్తు రుసుం చెల్లించాలి. గ్రామ స్థాయిలో సమాచారం పొందుటకు రుసుం లేదు. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారు దరఖాస్తు రుసుం చెల్లించాల్సిన అవసరం లేదు. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారు కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. దరఖాస్తు చేసుకున్న 30 రోజుల్లోగా సంబంధిత అధికారి సమాచారం అందించాలి. మనం దరఖాస్తు చేసుకున్న 30 రోజుల్లోగా మనకి అధికారి నుంచి ఆ సమాచారం రావాలి. జీవించే హక్కు వ్యక్తి స్వేచ్ఛకు సంబంధించినదైతే 48 గంటల్లో సమాచారం ఇవ్వాలి. జీవించే హక్కుకు వ్యక్తి స్వేచ్ఛకు సంబంధించిన సమాచారం అయితే 48 గంటల్లోపే మనకి ఆ సమాచారాన్ని ఆ అధికారి అందించాలి. లేదు వేరే రకమైనదైతే మామూలుగా వేరే ఏదైనా 30 రోజుల లోపల అందించాలి. కేంద్ర, రాష్ట్ర స్థాయిలలో సమాచార కమిషన్ స్వతంత్రంగా పనిచేస్తుంది. సమాచార కమిషన్ అనేది స్వతంత్రంగా పనిచేస్తుంది. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ప్రజా సమాచార అధికారి ఉంటారు. ఈ కార్యాలయాల నోటీసు బోర్డులలో ఏ సమాచారాన్ని ఎంతకాలంలో ఇస్తారో చెప్తారు. ప్రజలందరూ ప్రభుత్వంలో భాగమే. ప్రతి కార్యాలయం పనితీరు గురించి అవసరమైన సమాచారం కోరే హక్కు అందరికీ ఉంది. ప్రభుత్వ యంత్రాంగం స్వచ్ఛందంగా ప్రజలకు సమాచారం అందించాలన్నదే చట్టం ప్రధాన ఉద్దేశం. సమాచార హక్కు చట్టం 2005. ఒక దరఖాస్తు ఇక్కడ చూడండి. సమాచారం కోసం దరఖాస్తు, విన్నపం. ముప్పై రోజుల లోపల సమాచారం అందించాలి. ఇది లెసన్. ఇళ్ళ నిర్మాణం, పారిశుద్ధ్యం. రకరకాల ఇల్లులు అప్పుడు ఎట్లున్నాయి, ఇప్పుడు ఎట్లున్నాయి అనేది. నాడు నేడు. మట్టి ఇల్లులు అయితే ఎట్లా చేసుకునేవాళ్ళు, ఎట్లా కట్టుకునేవాళ్ళు అంటే ఇక్కడ ఇచ్చారు చూడండి. మట్టిని నీటితో కలిపి ముద్దలుగా చేసి ఈ మట్టి ముద్దలనే పేర్చుతూ గోడలు కట్టారు. 4 గోడలు 6 అడుగుల ఎత్తు లేచిన తర్వాత నల్ల మద్ది దూలాల పైన వెదురు గడలను పరిచి తాటి ఆకుల కప్పు వేసి ఒక వేప మొద్దుని కోసి వడ్రంగి సతయ్యతో తలుపులు కిటికీలు చేయించారు. ఇది మట్టి ఇల్లు అయితే ఎట్లా చేస్తారు, కడతారు అని. మట్టి మిద్దెలు. నెక్స్ట్
పూర్తిగా మట్టితో చేసేది ఒకటి, ఇదొక రకం. ఏంటి? ఇసుక సున్నాన్ని గానుగలో వేసి బాగా తిప్పిన తర్వాత వచ్చిన మిశ్రమాన్ని ఉపయోగించి గోడలు కట్టేవాళ్ళం. డాబా ఇల్లు, మట్టిల్లు, పెంకుటిల్లు. పైకప్పుని కంకర ఇసుక కలిపిన కాంక్రీటు మిశ్రమంతో స్లాబు వేసేవాళ్ళు అని చెప్తున్నారు. డూప్లెక్స్లు, మ్యాపింగ్ ఎట్లా కడతారు? సిమెంట్ కాంక్రీట్తో బెడ్ వేసి, ఇనుప ఊచల్లో కాంక్రీట్ వేసి, పిల్లర్లు పోసి, సిమెంట్ ఇటుకలతో గోడలు కట్టి, స్లాబు వేసేందుకు లిఫ్ట్, వైబ్రేటర్ వాడతారు పెద్ద వాటికి. గోడలను మొదట సిమెంట్తో ప్లాస్టరింగ్ చేసి తర్వాత వాల్కేర్ పుట్టితో మరింత నునుపుగా చేశాం. గదులు చల్లగా ఉండడానికి పైకప్పు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ షీట్లతో సీలింగ్ చేశాం. నేలపై రాజస్థాన్ నుండి తెప్పించిన చలవరాతి బండలు వేశాం. వంటగదిలో, బాత్రూంలో సిరామిక్స్ టైల్స్ వేసాము. అంటే ఇక్కడ మెయిన్ పాయింట్స్ ఏంటి అంటే, గోడలను మొదట సిమెంట్తో ప్లాస్టరింగ్ చేసిన తర్వాత వాల్కేర్ పుట్టితో మరింత నునుపుగా చేయడం అనేది ఒక పాయింట్. గదులు చల్లగా ఉండడానికి పైకప్పు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ షీట్లతో సీలింగ్ చేయడం అనేది ఒక పాయింట్. నేలపై రాజస్థాన్ నుండి తెప్పించిన చలవరాతి బండలు వేయడం ఒక పాయింట్. వంటగది, బాత్రూంలో సిరామిక్ టైల్స్ వేయడం అనేది ఒక పాయింట్. నెక్స్ట్, ఇటుకలను తయారు చేసే విధానం. ఇటుక బట్టి, ఇది ఇటుకలను ఎట్లా తయారు చేస్తారు? ఇక తయారీ విధానం ఇక్కడ ఇచ్చారు చూడండి. బంకమట్టిని సేకరించడం, బంకమట్టిని బూడిదతో కలపడం, దీనిని నీటిలో కలిపి పశువులతో తొక్కించి మెత్తగా చేయడం, మట్టి ముద్దలను ఇటుక ఆకారంలోని అచ్చులలో వేసి తీయడం, పచ్చి ఇటుకలను 2 రోజుల పాటు ఎండబెట్టడం, ఎండిన ఇటుకలను బట్టీలలో పేర్చి కట్టెలు, వరి పొట్టుతో కాల్చడం. ఇటుక బట్టి మొత్తం 30 రోజుల వరకు కాలుతుంది. ఇటుక ఎర్రగా కాలగానే వారం రోజులు చల్లార్చి తర్వాత ఇండ్లు కట్టేవారికి అమ్మడం. ప్రాసెస్ ఏంటి? బంకమట్టి సేకరించి, బంకమట్టిని బూడిదతో కలిపి, అందులో నీళ్లు పోసి పశువులతో మెత్తగా తొక్కించి, ఆ మట్టి ముద్దలను ఇటుక అచ్చులలో వేసి, ఆ అచ్చులను 2 రోజుల పాటు ఎండలో ఎండబెట్టి, బాగా ఎండిన వాటిని తీసుకుపోయి ఇటుక బట్టీలలో 30 రోజుల వరకు కాల్చి, తర్వాతకి బాగా ఎర్రగాలిన ఇటుకలను వారం రోజులు చల్లార్చిన తర్వాతకి అమ్ముతారు. ఇది ప్రాసెస్. ఇక్కడ ఇచ్చారు. రకరకాల బండలు, ఇతర సామాగ్రి. ఇవి రాజస్థాన్ చలవరాతి బండలు. ఇవి తెల్లయి రాజస్థాన్ చలవరాతి బండలు. ఇవి తాండూరు బండలు. షాబాద్ బండలు. ఇవి షాబాద్ బండలు అంట. ఖమ్మం గ్రానైట్. ఇవి బ్లాక్ గ్రానైట్, ఖమ్మం. స్టోన్ క్రషర్ మెషిన్. కంకర్ను చిన్న ముక్కలుగా చేసేదాన్ని క్రషర్. ఫ్లాట్. 50 కంటే ఎక్కువ కుటుంబాలు ఉంటాయి అపార్ట్మెంట్లలో. నెక్స్ట్, ఇంకంతే, పెద్ద పాయింట్లు ఏం లేవు. ఇక్కడ ఉన్నాయి చూడండి. ఈశాన్య రాష్ట్రాలైన ఇల్లు రకాలు. ఎక్కడెక్కడ ఏ రకమైన ఇల్లు కట్టుకుంటారంటే, ఈశాన్య రాష్ట్రాలైన అస్సాం, మేఘాలయ, నాగాలాండ్లలో వర్షాలు ఎక్కువగా కురుస్తాయి. ఈశాన్య రాష్ట్రాలైన అస్సాం, మేఘాలయ, నాగాలాండ్లలో వర్షాలు ఎక్కువగా కురుస్తాయి. చిత్తడి వాతావరణం ఉంటుంది. 1826వ సంవత్సరంలో బ్రిటిష్ వారు ఇక్కడ ఇండ్లను కట్టడం ప్రారంభించారు. అక్కడ ఇండ్లు ఏ సంవత్సరం నుంచి స్టార్ట్ చేసిరంటే 1826 బ్రిటిష్ వారు ఇండ్లు కట్టడం ప్రారంభించారు. చెక్క ఇండ్లు ఇక్కడ ఎక్కువగా కనిపిస్తాయి. వెదురు బొంగులను పేర్చి గోడవల ఉపయోగిస్తారు. వీటికి ఆవు పేడను కలిపి బంకమట్టిని పూస్తారు. ఆవు పేడను కలిపిన బంకమట్టి ఆ వెదురు బొంగు గోడలకి పూస్తారు. ఇండ్ల పైకప్పులు రేకులతో ఏటవాలుగా ఉంటాయి. కింది భాగంలో వర్షపు నీరు వెళ్ళే మార్గాన్ని స్టిల్ట్లు అంటారు. స్టిల్ట్లు అని స్లిట్ అంటారని మనం చదువుకున్నట్టు గుర్తు. నెక్స్ట్, కాశ్మీర్ బాగా చలి ప్రదేశం. ఇక్కడ ఉష్ణోగ్రతలు ఒక్కొక్కసారి 0 డిగ్రీ కన్నా తక్కువకు పడిపోతాయి. ఇక్కడ పర్వతాలపై ఇండ్లు ఉంటాయి. శ్రీనగర్లోని దాల్ సరస్సుపై డోంగా అనే పడవీళ్లలో యాత్రికులు విహరిస్తారు. డోంగా పడవీళ్ళు ఎక్కడ అంటే శ్రీనగర్లో దేనిపైన అంటే దాల్ సరస్సు పైన డోంగా ఇల్లులు ఉంటాయి. నెక్స్ట్, మన రాష్ట్రం తెలంగాణ.
మన రాష్ట్రంలో తాండూర్ ప్రాంతంలో రంగు బండలు లభిస్తాయి. ఈ ప్రాంతంలో రాళ్ళు చౌకగా లభిస్తాయి కాబట్టి ఇంటి గోడలు, పైకప్పు, ఫ్లోరింగ్ మొత్తం రాళ్లతోనే నిర్మిస్తారు. రాతి కప్పు విచిత్రంగా ఉంది. చూడండి ఇక్కడ తాండూరులో మొత్తం బండలు దొరుకుతాయి కాబట్టి రంగురంగుల బండలు. పైకప్పుతో మొదలు పెడితే ప్రతిదీ బండలతోటే వేసుకుంటారు. నెక్స్ట్, సముద్ర తీర ప్రాంతాలలో కొబ్బరి ఆకులను నల్లమల్ల మన్యం అడవుల్లో వెదురు ఇంటి నిర్మాణానికి విరివిగా ఉపయోగిస్తారు. సముద్ర తీర ప్రాంతాలలో కొబ్బరి ఆకును వాడుకుంటారు. నల్లమల్ల అడవులల్లో వెదురును వాడుకుంటారు ఇండ్లు నిర్మించుకోవడానికి. ఇది ఇల్లులు మురికివాడ, హైదరాబాద్లో ఒక మురికివాడ, ఇది స్లమ్ ఏరియా. ఆరు బయట మల విసర్జన చేస్తే మంచిది కాదు అని చెప్తున్నారు ఇక్కడ. అదొక చెడు అలవాటు, దానివల్ల నష్టాలు వస్తాయి. ఈగలు, దోమలు, క్రిములు, కలుషితం నీరు అవుతుంది, అనేక జబ్బులు వస్తాయి. కలుషిత నీరు ఆహారం తీసుకున్నప్పుడు కలరా, టైఫాయిడ్ వంటి జబ్బులు వస్తాయి. ఆరు బయట మల విసర్జన వల్ల నులి పురుగులు వ్యాప్తి చెందుతాయి. వీటినే నట్టలు అంటారు. కడుపులో నట్టలుంటే రక్తహీనత ఏర్పడుతుంది. మనం తిన్న ఆహారం అవే తీసుకుంటాయి కాబట్టి మనం బలహీనంగా ఉంటాం. సంవత్సరానికి 2 సార్లు కడుపులో పురుగులు పోవడానికి డీవార్మింగ్ మాత్రలు వేసుకోవాలి. డీవార్మింగ్ మాత్రలు ఎప్పుడెప్పుడు వేసుకుంటారు అంటే సంవత్సరానికి 2 సార్లు. అవి ఎందుకు అంటే కడుపులో ఉన్న నులి పురుగులు, నట్టలు పోవడానికి డీవార్మింగ్ మాత్రలు వేసుకుంటాం. సంపూర్ణ పారిశుద్ధ్య ఉద్యమం. చూడండి, ఈమె అనితాబాయి. ఇంట్లో మరుగుదొడ్డి ఉంటేనే కాపురానికి వెళ్తానన్న అనితాబాయి. ఫోటోలోని మహిళ పేరు అనితాబాయి. ఈమెది మధ్యప్రదేశ్లోని బేతుల్ జిల్లాలోని చిచౌలి గ్రామం. ఈమె ఎక్కడ? మధ్యప్రదేశ్లోని బేతుల్ జిల్లాలోని చిచౌలి గ్రామం. 2011 మేలో రతన్పూర్ గ్రామానికి చెందిన శివరాంతో పెళ్ళైంది. అత్తగారింట్లో అడుగుపెట్టిన అనితాబాయికి అక్కడ మరుగుదొడ్డి లేకపోవడంతో ఇబ్బంది అయింది. మరుగుదొడ్డి లేని కారణంగా అనితాబాయి తన పుట్టింటికి వెళ్ళి అత్తగారింట్లో మరుగుదొడ్డి కట్టిస్తేనే మళ్ళీ కాపురానికి వెళ్తానని చెప్పింది. దాని గురించి వాళ్ళ కుటుంబంలో, గ్రామంలో చర్చ జరిగింది. అనితాబాయి చెప్పింది సబబే అని అందరూ అన్నారు. అప్పుడు అనితాబాయి అత్తవారింట్లో మరుగుదొడ్డి కట్టారు. అలాగా ఆ గ్రామంలో మిగిలిన వారు కూడా మరుగుదొడ్లు కట్టించుకున్నారు. ఈ విధంగా అనితాబాయి పారిశుద్ధ్య విప్లవానికి కారకురాలైంది. ఈ సంఘటన జాతీయ స్థాయిలో ప్రాచుర్యం పొందింది. కేంద్ర ప్రభుత్వం ఈమెకు సులభ్ శానిటేషన్ అవార్డు క్రింద 5 లక్షల చెక్కును అందించింది. సులభ్ శానిటేషన్ అవార్డు కింద 5 లక్షల చెక్ అందుకుంది ఎవరు? అనితాబాయి. ఈ చెక్ ఆనాటి రాష్ట్రపతి ప్రతిభా పాటిల్, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కూడా ఈమెను అభినందించారు. ప్రతిభా పాటిల్, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కూడా ఈమెను అభినందించారంట. నెక్స్ట్ చూడండి, 100% పారిశుద్ధ్యం ఉన్న గ్రామాలు అనగా ప్రధానంగా గ్రామంలోనే అన్ని ఇండ్లలో మరుగుదొడ్డి సౌకర్యం ఉండి గ్రామంలో పారిశుద్ధ్యం సరిగా ఉంటే ఆ గ్రామానికి నిర్మల్ పురస్కార్ అవార్డు ఇస్తారు. 100% పారిశుద్ధ్య గ్రామాలకు ఇచ్చే అవార్డు ఏమో నిర్మల్ పురస్కార్ అవార్డు. ఈ అనితాబాయికి వచ్చిన అవార్డు ఏమంటే సులభ్ శానిటేషన్ అవార్డు. ఎంత అమౌంట్ ఇచ్చిర్రు అంటే 5 లక్షల చెక్ ఇచ్చిర్రు. అయితే ఈ గ్రామం 100% పారిశుద్ధ్యం ఉన్న గ్రామాలకు ఇచ్చే అవార్డు పేరేంటిది? నిర్మల్ పురస్కార్ అవార్డు. ఈ నిర్మల్ పురస్కార్ అవార్డు ఎవరి చేతుల మీదుగా బహుకరిస్తారు అంటే రాష్ట్రపతి చేతుల మీదుగా బహుకరిస్తారు నిర్మల్ పురస్కార్ అవార్డు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఇంట్లో చెత్త, తడి చెత్త, పొడి చెత్త వేరువేరుగా ఉంచాలి అని చెప్తున్నారు అంతే. ఇక్కడ చూడండి, చండీగఢ్ లేక్ చంద్ రాక్ గార్డెన్. చండీగఢ్లో లేక్ చంద్ అనే వ్యక్తి ప్రజలు పారేసిన చెత్తను సేకరించి దాన్ని నిర్మాణ సామాగ్రిగా మార్చి అందమైన రాక్ గార్డెన్ నిర్మించాడు. చెత్త నుంచి అందమైన రాక్ గార్డెన్ నిర్మించింది ఎవరు అంటే లేక్ చంద్. లేక్ చంద్ ఎక్కడ? చండీగఢ్. నెక్స్ట్, చెత్తను తగ్గించడం, తిరిగి వాడడం, రీసైక్లింగ్ చేయడం. రెడ్యూస్, రీయూజ్, రీసైక్లింగ్. RRR. చెత్తను తగ్గించడం, ఇది రెడ్యూస్, తిరిగి వాడడం అంటే రీయూజ్, రీసైక్లింగ్ పాత వస్తువుల నుంచి కొత్తవి తయారు చేయడాన్ని రీసైక్లింగ్ అంటారు. ఇది
రెడ్యూస్, రీయూజ్, రీసైక్లింగ్. నెక్స్ట్ మా ఊరు మా చెరువు, నాగుల చెరువు. ఒక చెరువు, ఒక ఊర్లో ఒక చెరువు, నాగుల చెరువు. ఆ చెరువు గురించి ఇచ్చిర్రు ఇక్కడ. ఇది నాగుల చెరువు. మత్తడి అంటే అలుగు. ఇక్కడ ఇచ్చేది చూడండి. చెరువు నుండి నీళ్లు కిందకి పారితే ఇట్లా నీళ్లు పోతే దీన్ని అలుగు పోయడం లేదా మత్తడి అంటారు. నెక్స్ట్ నాగుల చెరువు చరిత్ర. చెరువు గురించి, చెరువు ఎట్లా కట్టిరు అనే దాని గురించి ఇచ్చారు అంతే, వేరే ఏం లేదు. గొలుసు కట్టు చెరువులు అంటే ఏంటిదో తెలుసు కదా. ఒక చెరువు నిండితే ఎక్కువైన నీరు కాలువల గుండా మరో చెరువుకు చేరే విధానాన్ని గొలుసు కట్టు అంటారు. ఈ గొలుసు కట్టు చెరువుల నిర్మాణాన్ని చేసింది ఎవరు అంటే కాకతీయులు, నిజాం రాజులు కూడా. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి గొలుసు కట్టు చెరువు అంతే. మన రాష్ట్రంలో పెద్ద చెరువులు ఇక్కడ ఇచ్చారు చూడండి. ఇక్కడ నుంచి రామప్ప చెరువు. రామప్ప చెరువు ఎక్కడుంది అంటే జయశంకర్ జిల్లాలో ఉంది. జయశంకర్ జిల్లాలో రామప్ప దేవాలయం దగ్గరలో రామప్ప చెరువు ఉంది. రామప్ప దేవాలయం దగ్గరలోనే రామప్ప చెరువు ఉంది. ఎక్కడ అంటే జయశంకర్ జిల్లా. ఈ చెరువు మానవ నిర్మిత చెరువు. 13వ శతాబ్దంలో నిర్మించిన ఈ చెరువు 24 చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉంది. రామప్ప చెరువును ఎప్పుడు నిర్మించారు అంటే 13వ శతాబ్దంలో నిర్మించారు. మానవ నిర్మిత చెరువు. ఎన్ని చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ఉంది అంటే 24 చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉంది. చుట్టుపక్కల ఉండే వ్యవసాయ భూములకి చెరువు ఆధారం. చెరువు చుట్టూ అడవులు, కొండలు ఉన్నాయి. చెరువు పక్కన ఉన్న రామప్ప దేవాలయం శిల్పకళకు ప్రసిద్ధి. నెక్స్ట్ పానగల్లు చెరువు. పానగల్లు చెరువు నల్గొండ జిల్లా. నల్గొండ జిల్లాలో పానగల్లు చెరువు ఉంది. దీనినే ఉదయ సముద్రం అని కూడా అంటారు. ఉదయ సముద్రం అన్న అదే, పానగల్లు చెరువు అన్న అదే. ఇది నల్గొండ జిల్లా కేంద్రం నుండి 3 కిలోమీటర్ల దూరంలో ఉంది. కాకతీయ రాజైన ప్రతాపరుద్రుడు ఈ చెరువు నిర్మించాడు. చెరువు కింద వేల ఎకరాల భూమి సాగులో ఉంది. ఇక్కడే ప్రసిద్ధ ఛాయ సోమేశ్వర స్వామి దేవాలయం ఉంది. పానగల్లు చెరువునే ఉదయ సముద్రం అంటారు. ఈ పానగల్లు చెరువు లేదా ఉదయ సముద్రం ఎక్కడుంది అంటే నల్గొండ జిల్లా ఉంది. నల్గొండ జిల్లా కేంద్రం నుండి 3 కిలోమీటర్ల దూరంలో ఉంది. పానగల చెరువును ఎవరు నిర్మించారు అంటే కాకతీయ రాజైన ప్రతాపరుద్రుడు నిర్మించిండు. కాకతీయ చెరువు పానగల్లు చెరువు దగ్గర ఉన్న ప్రసిద్ధ దేవాలయం ఏంటిది అంటే ఛాయ సోమేశ్వర స్వామి దేవాలయం ఉంది పానగల్లు చెరువు దగ్గర. నెక్స్ట్ హుస్సేన్ సాగర్, హైదరాబాద్లోని హుస్సేన్ సాగర్ రాష్ట్రంలోని పెద్ద చెరువుల్లో ఒకటి. దీన్ని 1562లో కుతుబ్ షాహీ పాలకులు నిర్మించారు. 1562లో హుస్సేన్ సాగర్ ఒడ్డున ఉన్న హైదరాబాదు, సికింద్రాబాద్ నగరాలను కలుపుతూ ఉన్న దాని కట్టను 1946లో పెద్ద రోడ్డుగా మార్చారు. దీన్నే ట్యాంక్ బండ్ అంటారు. 5.7 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం గల ఈ చెరువు ఇప్పుడు ఎంతో కుంచించుకుపోయింది. గుర్రపు డెక్కల ఆకులతో నిండిపోయింది. సందర్శకులు చెత్తను విసిరేయడం, నగరంలోని మురికినీరు చేయడం, కర్మాగారాల వ్యర్థాలు చేరడం, వినాయక విగ్రహాల నిమజ్జనంతో హుస్సేన్ సాగర్ బాగా కలుషితమైంది. 32 అడుగుల లోతున ఈ చెరువు బాగా పూడిపోయింది. ప్రస్తుతం ఈ చెరువును కాలుష్య రహితంగా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. హైదరాబాద్లో ఉన్న మరొక చెరువు ఉస్మాన్ సాగర్. దీన్నే మూసీ ఉపనది పైన నిర్మించారు. దీన్ని ఎక్కడ నిర్మించారు? మూసీ ఉపనది పైన నిర్మించారు. దీనినే గండిపేట చెరువు అని కూడా అంటారు. ఇది మంచినీటి చెరువు. ఉస్మాన్ సాగర్ మంచినీటి చెరువు. ఇప్పటికీ ఇది హైదరాబాద్ నగర వాసుల తాగునీటి కోసం ఉపయోగపడుతుంది. ఉస్మాన్ సాగర్. నెక్స్ట్ చెరువు ప్రయోజనాలు. అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. పొలాలకి, తాగునీటికి, సాగునీటికి, అన్నిటికీ. నెక్స్ట్ ఏముంది ఇంకా మెయిన్ పాయింట్స్. చెరువులు ఎండిపోతే కరువు అంటారు. కరువులు వస్తాయి నీళ్ళు లేకపోతే కదా. నీటి ఎద్దడి, నీళ్లు దొరకకపోయే పరిస్థితినే నీటి ఎద్దడి అంటారు.
ఇట్లా చెరువుల పూడిక తీయడం ఇవన్నీ. ప్రస్తుతం మన రాష్ట్ర ప్రభుత్వం మిషన్ కాకతీయ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా ఎండిపోయిన చెరువుల పూడిక తీసి నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచే ప్రయత్నం చేస్తోంది. మిషన్ కాకతీయ ద్వారా ఏం చేస్తారు? చెరువుల పూడిక తీస్తున్నారు. మన రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నది. నెక్స్ట్ సరస్సుల నగరం ఉదయ్పూర్. ఉదయ్పూర్కు ఉన్న పేరేంటి? సరస్సుల నగరం. ఇది ఎక్కడుంది? రాజస్థాన్ రాష్ట్రంలోని ఉదయ్పూర్ నగరాన్ని సరస్సుల నగరం, సిటీ ఆఫ్ లేక్స్ అంటారు. రాజస్థాన్ అంటేనే ఎడారి. ఆ ఎడారిలో ఉన్న ఉదయ్పూర్ నగరాన్ని సరస్సుల నగరం అని అంటారు, సిటీ ఆఫ్ లేక్స్ అంటారు. ఉదయ్పూర్ చుట్టూ అనేక సరస్సులు ఉండడం వల్ల ఆ పేరు వచ్చింది. పూర్వకాలంలో తాగునీటికి, వ్యవసాయం కొరకు వీటిని నిర్మించారు. ఉదయ్పూర్లోని అన్ని సరస్సులలో పిచోలా సరస్సు ప్రముఖమైనది. ఉదయ్పూర్లో ఉన్న అన్ని సరస్సుల్లో పిచోలా సరస్సు ప్రముఖమైనది. 1362లో బంజారాల ద్వారా నిర్మించబడి తరువాత కాలంలో మహారాజా ఉదయ్ సింగ్తో ఈ సరస్సు అభివృద్ధి పరచబడింది. పిచోలా సరస్సుని నిర్మించింది ఎవరు అంటే బంజారాలు 1362లో. తర్వాత ఉదయ్పూర్ మహారాజు ఉదయ్ సింగ్ ద్వారా అభివృద్ధి చెందిందే ఈ ఉదయ్పూర్ నగరంలో ఉన్నటువంటి ఒక ముఖ్యమైన సరస్సు పిచోలా సరస్సు అన్నమాట. ఈ ఉదయ్పూర్ నగరంలోని రాజభవనాలన్నీ సరస్సుల ఒడ్డున నిర్మించారు. ఉదయ్పూర్ నగరంలో ఉన్న రాజభవనాలన్నీ సరస్సుల ఒడ్డునే నిర్మించారంట. అందులో జగ్నివాస్, సిటీ ప్యాలెస్ ముఖ్యమైనవి. అది లెసన్. లక్నవరం చెరువు, వరంగల్. మన ఆహారం మన ఆరోగ్యం 10th లెసను. వనభోజనాలు. అందరూ ఒక రోజు ఒక దగ్గరికి వెళ్ళి అక్కడే వండుకొని తింటే దాన్ని వనభోజనాలు అంటారు. మధ్యాహ్న భోజనం, స్కూళ్ళల్లో మధ్యాహ్న భోజనం. నెక్స్ట్ ఈ మధ్యాహ్న భోజన పథకం ముఖ్య ఉద్దేశం ఏంటిది అంటే పిల్లలు ఆకలితో ఉండకూడదు. ఇక్కడ దాని ఉద్దేశం ఇక్కడ ఇచ్చారు చూడండి. మధ్యాహ్న భోజన పథకం. మన దేశంలో కొంతమంది పిల్లలకు సరైన ఆహారం దొరకని పరిస్థితి ఉన్నది. ఆహారం సరిగ్గా దొరకని వారు ఆరోగ్యంగా ఉండరు. ఆరోగ్యం సరిగా లేనప్పుడు చదువులో చురుకుగా ఉండలేరు. అందుకోసం ప్రతి పాఠశాలలో పిల్లలకు సరైన పోషకాహారం అందించాలని సుప్రీంకోర్టు చెప్పింది. అప్పటి నుండి మధ్యాహ్న భోజనాన్ని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలందరికీ పెడుతున్నారు. ఇది మధ్యాహ్న భోజన పథకం ముఖ్య ఉద్దేశం. నెక్స్ట్ ఇట్లా బయట దొరికే ఆహారాలు తినకూడదు, ఇవి ఆరోగ్యానికి మంచివి కావు అని చెప్తున్నారు. శుభ్రమైన ఆహారమే తినాలి, ఫ్రెష్గా ఉండేవి తినాలి, చేతులు శుభ్రంగా కడుక్కొని తినాలి అని చెప్తున్నారు. బ్రెడ్ ఖరాబ్ అయిపోయింది. సూక్ష్మజీవులు ఉంటాయి, అవి ఆహార పదార్థాలని కుళ్ళింపజేస్తాయి. కొన్ని మంచి చేసి ఉంటాయి, కొన్ని చెడు చేసి ఉంటాయి అని చెప్తున్నారు. ఆహార పదార్థాలను ఎట్లా నిల్వ చేసుకోవాలి అనేదాన్ని. తొక్కులు, పచ్చళ్ళు, జామ్, వడియాలు మొదలగునవి చాలా రోజుల వరకు నిల్వ ఉంటాయి. కూరగాయలు, మాంసం, చేప ముక్కలకు తగినంత ఉప్పు కలిపి ఎండబెట్టి నిల్వ చేసి అవసరమైనప్పుడు వాటిని వాడుకుంటారు. వీటినే ఒరుగులు అంటారు. నిల్వ పచ్చళ్ళు ఆరోగ్యానికి మంచివి కావు. నెక్స్ట్ జనతా ఫ్రిడ్జ్. ఇది జనతా ఫ్రిడ్జ్. 2 తొట్లను తీసుకొని, ఒక తొట్లో ఒకటి ఇమిడేటట్లు ఉండే 2 తొట్లను తీసుకొని ఒక తొట్టిలో ఇసుకతో నింపి, ఒక తొట్టిలో ఒక తొట్టి పెట్టి ఆ ఖాళీ ప్రదేశాన్ని అంతా ఇసుకతో నింపి లోపలున్న తొట్టిలో కూరగాయలు, పండ్లు అన్నీ పెట్టుకొని పైనుంచి ఏదైనా మందపాటి బస్తా కానీ ఏదైనా గుడ్డ కానీ కప్పి ఆ గుడ్డని నీళ్ళతో తడుపుతూ ఉండాలి. ఇది జనతా ఫ్రిడ్జ్. రిఫ్రిజిరేటర్లు వాడేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్తున్నారు. ఫ్రిడ్జ్ను కొనేటప్పుడు 5 నక్షత్రాలు గుర్తు ఉన్న దాన్నే కొనాలి. ఎందుకంటే 5 నక్షత్రాలు గుర్తున్నది తక్కువ విద్యుత్ను తక్కువగా వినియోగించుకుంటాయి కాబట్టి 5 స్టార్ ఉన్న ఫ్రిడ్జ్లోనే తీసుకోవాలి అని చెప్తున్నారు. 5 స్టార్ ఉన్నాయి ఏమైనా. నెక్స్ట్ ఆహారం వృధా చేయొద్దు అని చెప్తున్నారు. ప్లాస్టిక్ వాడడం మంచిది కాదు. ఇళ్ళల్లో ఆహార పదార్థాలు వృధా చేయొద్దు, తగినంతనే ఉపయోగించుకోవాలి. ఆహారం రావాలంటే రైతులు ఎంతో శ్రమ పడితే
మన దగ్గరకు వస్తుంది కాబట్టి మనం జాగ్రత్తగా వాడుకోవాలి అని చెప్తున్నారు. మన నోటికి రావాలంటే అది అన్నీ దాటుకుంటూ రావాలి కాబట్టి మనకి సింపుల్గా అనిపించచ్చు, దాని వెనక చాలా కష్టం ఉంటుంది. దాన్ని మనం గుర్తించి మనం తినే ఆహారం వృధా కాకుండా చూసుకోవాలి. ఇది 10th లెసన్. ఊరు నుండి ఢిల్లీకి. ఇది ఎక్కడెక్కడి నుంచి ఎక్కడెక్కడికి ప్రయాణం చేసిండు అని. ఢిల్లీకి వెళ్ళేటప్పుడు బస్సులో ప్రయాణం చేసిండు. ఇక్కడ టికెట్ ఇష్యూయింగ్ మెషిన్ సిస్టమ్, టిఐఎంఎస్ ఫుల్ ఫామ్ ఏంటిది అంటే టికెట్ ఇష్యూయింగ్ మెషిన్ సిస్టమ్. ఇప్పుడు దీంతో మనకు టికెట్స్ ఇస్తున్నారు కదా. బస్సులో చిల్లర సమస్య రావద్దని ప్రతి బస్సులో ఇట్లా పెడతారు. టికెట్కు సరిపడా చిల్లర ఇచ్చి కండక్టర్తో సహకరించండి, ఇబ్బందులు రావద్దని. ఇక్కడ చూడండి, ఇది మన రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వారు బస్సులు నడుపుతున్నారు. ఆర్డినరీ అంటే పల్లె వెలుగు, ఆర్డినరీ, ఎక్స్ప్రెస్, డీలక్స్, సూపర్ లగ్జరీ, గరుడ, ఇంద్ర వంటి రకరకాల బస్సులను నడుపుతున్నారు. బస్సులో ప్రయాణించడానికి ముందుగానే టికెట్లను తీసుకోవడానికి రిజర్వేషన్ సౌకర్యం కూడా ఉంటుంది. ఆన్లైన్ బుకింగ్ సౌకర్యం కూడా ఉన్నది. వనిత కార్డు, నవ్య క్యాట్ కార్డు ఉన్న వారికి ప్రయాణ ధరలో 10% రాయితీ కూడా ఇస్తారు. ఎవరెవరికి 10% రాయితీ ఉంటుందంటే వనిత కార్డు, నవ్య క్యాట్ కార్డు ఉన్న వారికి ప్రయాణ ధరలో 10% రాయితీ కూడా ఇస్తారు. వికలాంగులకు కూడా రాయితీ సౌకర్యం ఉంటుంది. వికలాంగులకు కూడా. ఇంకోటి, టికెట్ లేకుండా ప్రయాణం చేయడం నేరం. అందుకు 500 వరకు జరిమానా లేదా 6 నెలల జైలు శిక్ష లేదా 2 వేయవచ్చు. టికెట్ తీసుకోకుండా బస్సులో పోతే దొరికిర్రు అనుకోండి 500 జరిమానా వేస్తారు, లేకపోతే 6 నెలలు జైలు శిక్ష వేస్తారు. ఇంకా కోపం వచ్చింది అనుకోండి 2 కూడా వేస్తారు. ట్రాఫిక్ సిగ్నల్స్ ప్రతి చోట ఉంటాయి. తెలుసు కదా, రెడ్, గ్రీన్, ఆరెంజ్. ఫోన్ మాట్లాడుతూ ప్రయాణం చేయొద్దు. చూడండి, వాహనాలు నడిపేటప్పుడు పాటించవలసిన నియమాలు అని ఇచ్చిర్రు. సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహనం నడపరాదు. ద్విచక్ర వాహనంపై వెళ్ళేవారు తప్పక హెల్మెట్ ధరించాలి. కారు లాంటి వాహనాలు నడిపేవారు, సీట్లలో కూర్చున్నవారు తప్పక సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. ఇయర్ ఫోన్లో పాటలు వింటూ వాహనం నడపరాదు. ఏ వాహనంలోనైనా ఎక్కువ మంది ఎక్కి ప్రయాణించరాదు. సూచనలు ఇవ్వకుండా ముందు వెళ్తున్న వాహనం వారిని ఓవర్టేక్ చేయరాదు. వెనుక వాహనాలకు సూచనలు ఇవ్వకుండా కుడి ఎడమలకు తిరగరాదు. రోడ్డు నియమాలు పాటించాలి. సిగ్నల్స్ ఆధారంగా ప్రయాణించాలి. నియమిత వేగంతో పోతే వాహనం మన ఆధీనంలో ఉంటుంది, ప్రమాదాలు తప్పించవచ్చు. నెక్స్ట్ ఇక్కడ గ్రీన్ బాక్స్. వాహనాలపై వెళ్ళేవారైనా రోడ్డుపైన నడిచి వెళ్ళేవారైనా రోడ్డు నియమాలను తప్పనిసరిగా పాటించాలి. చిన్న డిస్టర్బెన్స్. చూడండి, వాహనాలపై వెళ్ళేవారైనా రోడ్డుపైన నడిచి వెళ్ళేవారైనా రోడ్డు నియమాలను తప్పనిసరిగా పాటించాలి, తద్వారా ప్రమాదాలను నివారించవచ్చు. బడికి వెళ్ళే పిల్లలు, చిన్నపిల్లలు రోడ్డు దాటేటప్పుడు పెద్దవాళ్ళు చేతులు పట్టుకొని దాటాలి. రోడ్డుపైన వాహనాలు వస్తున్నప్పుడు ఎక్కడ పడితే అక్కడ దాటకూడదు. జీబ్రా క్రాసింగ్ గీతలు గీసిన చోటనే దాటాలి. అవసరమైతే ట్రాఫిక్ పోలీసుల సహాయాన్ని అడగాలి. రైలు ప్రయాణము. చూడండి, నెక్స్ట్ రైలు ప్రయాణము. రైలు టికెట్ తనిఖీ చేసే వ్యక్తి, టీసీ. ఇది రైలు టికెట్ బస్ టికెట్కి తేడా ఏమిటి అని ఇక్కడ ఇచ్చిర్రు. ఎంతమంది ప్రయాణిస్తున్నారు, వాళ్ళ ఏజ్ ఏంటిది, ఎంత అమౌంట్, ఒక్కొక్కరికి ఎంత అనేది ఇక్కడ ఇచ్చిర్రు. ఏ బెర్తులలో ఎవరెవరు. ఇక చూడండి, మన దేశంలో అన్ని రాష్ట్రాలను కలుపుతూ రైలు మార్గాలు ఉన్నాయి. మన రాష్ట్రంలో రైళ్లను దక్షిణ మధ్య రైల్వే సంస్థ నిర్వహిస్తుంది. మనకు పేర్లు ఉన్నట్టే ఒక్కో రైలుకు ఒక్కొక్క పేరు ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర ఎక్స్ప్రెస్, కాకతీయ ఎక్స్ప్రెస్, సింగరేణి ఎక్స్ప్రెస్, బెంగళూరు ఎక్స్ప్రెస్, ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్, రాజధాని ఎక్స్ప్రెస్, సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్, తుంగభద్ర ఎక్స్ప్రెస్, ఇలా పేర్లుంటాయి. ముందుగానే సీట్లను పొందడానికి కంప్యూటర్ ద్వారా ఆన్లైన్ పద్ధతిలో టికెట్లు ఇస్తారు. తత్కాల్ ద్వారా కూడా అప్పటికప్పటికి టికెట్లు ఇస్తారు. ముసలి వాళ్లకు, వికలాంగులకు రాయితీ సౌకర్యం ఉంటుంది. రకరకాల దుస్తులు, భాషలు. ట్రైన్లో వెళ్ళేటప్పుడు వేరే వేరే స్టేట్ల వాళ్ళు కలుస్తుంటారు కాబట్టి వాళ్ళ భాషలు, వాళ్ళ వేషధారణ రకరకాలుగా ఉంటుంది.
అనేది ఇక్కడ చెప్తున్నారు. రైల్లో పరిశుభ్రత అని చెప్పించారు ఇక్కడ. రైలు సిగ్నల్స్, రైలు కూడా సిగ్నల్స్ ఉంటాయి కానీ ఇచ్చారు ఇక్కడ. నెక్స్ట్ ఎక్కడెక్కడ నుంచి వెళ్తుంది రైలు. నెక్స్ట్ ఎయిర్పోర్ట్, విమానాశ్రయానికి వెళ్ళి విమానంలో ప్రయాణించారు అని చెప్పి లెసన్ అనేది అయిపోయింది. నెక్స్ట్ 12th లెసన్, ఇదే లాస్ట్ లెసన్ అనుకుంటా. 12th లెసన్ భారతదేశ చరిత్ర సంస్కృతి లెసన్ పేరు. 12వ లెసన్ 4th 12వ లెసన్ 4వ తరగతిలో భారతదేశ చరిత్ర సంస్కృతి. ప్రాచీన చరిత్ర అంటే ఆధునిక మానవుడు ఆది మానవుడి నుండి ఎలా పరిణామం చెందాడో తెలిపేదే ప్రాచీన చరిత్ర. ఆధునిక మానవుడు ఆది మానవుడి నుండి ఎలా పరిణామం చెందాడో తెలిపేదే ప్రాచీన చరిత్ర. మానవుడు ఎలా పరిణామం చెందాడో చిత్రంలో పరిశీలించి చూడండి. ఇది ఆధునిక మానవుడు ముందున్నాడు, ఆది మానవుడు వెనుకున్నాడు. చూడండి, ఆదిమ మానవులు సంచార జీవనం చేసేవారు. కొండ గుహలలోనూ చెట్ల తొర్రల్లోనూ నివసించేవారు. జంతువులను వేటాడి పచ్చి మాంసం తినేవారు. నిప్పును కనుగొన్న తరువాత ఆహారాన్ని కాల్చి తినడం నేర్చుకున్నారు. పశువులను పెంచారు. తర్వాత వ్యవసాయం చేయడం ప్రారంభించారు. అంటే ఆహార సేకరణ దశ నుండి ఆహారాన్ని ఉత్పత్తి చేసే దశకు చేరారన్నమాట. మట్టి పాత్రలను తయారు చేసుకుని ఆహారాన్ని వండుకునేవారు. వస్తువులను మట్టి పాత్రల్లో దాచుకునేవారు. ఈ మట్టి పాత్రలను అందంగా అలంకరించేవారు. తర్వాత చక్రాన్ని కనుగొన్నారు. దీనివల్ల మానవ జీవన విధానంలో అనేక మార్పులు వచ్చాయి. భారతదేశ చరిత్ర, కుటుంబ చరిత్ర, ఊరి చరిత్ర లాగే భారతదేశానికి కూడా ఒక చరిత్ర ఉంటుంది. పూర్వకాలం నుండి జరిగిన అనేక సంఘటనలు ప్రజల జీవన విధానంలో వచ్చిన మార్పుల గురించి తెలియజేసేదే చరిత్ర. చరిత్ర అంటే ఏంటిది? పూర్వకాలం నుండి జరిగిన అనేక సంఘటనలు ప్రజల జీవన విధానంలో వచ్చిన మార్పుల గురించి తెలియజేసేదే చరిత్ర. అయితే చరిత్ర గురించి తెలుసుకోవడం ఎలా? గతం గురించి తెలుసుకోవడానికి పురావస్తు వారు అనేక త్రవ్వకాలు జరుపుతారు. బ్రిటిష్ దేశానికి చెందిన సర్ జాన్ మార్షల్ 1921 నుంచి 22వ సంవత్సరంలో సింధు నది ప్రాంతాల్లో తవ్వకాలు జరిపారు. ఈ తవ్వకాల వల్ల సింధు హరప్ప నాగరికత బయటపడింది. సింధు అన్న హరప్ప అన్న ఒకటే. సింధు హరప్ప నాగరికత పట్టణ నాగరికత. వీరు పట్టణాలను ఒక ప్రణాళికాబద్ధంగా నిర్మించారు. వీరు పెద్ద భవంతులను, వీధులను క్రమ పద్ధతిలో నిర్మించారు. హరప్పా ప్రజల ముఖ్య వృత్తి వ్యవసాయం. గోధుమ, వరి, బార్లీ ప్రధాన ఆహార పంటలు. రాగి, కంచు, సీసం, తగరం, లోహాలతో వీరు రకరకాల వస్తువులు తయారు చేసేవారు. వేటితోటి? రాగి ప్రధాన ఆహార పంటలు ఏంటి? గోధుమ, వరి, బార్లీ ప్రధాన ఆహార పంటలు. రాగి, కంచు, సీసం, తగరం, లోహాలతో వీరు రకరకాల వస్తువులు తయారు చేసేవారు. రాగి, కంచు, సీసం, తగరం, వీరు రకరకాల వస్తువులు తయారు చేసేవారు. ఇనుము తెలియదు వీళ్ళకి. హరప్పా ప్రజలు పశ్చిమాసియా, ఈజిప్టు, బంగారం కూడా తెలీదు. రాగి, కంచు, సీసం, తగరం. హరప్పా ప్రజలు పశ్చిమాసియా, ఈజిప్టు దేశాలతో, వెండి కూడా తెలియదు. రాగి, కంచు, సీసం, తగరమే గుర్తుపెట్టుకోండి. ఈజిప్టు దేశాలతో వర్తకం చేసేవారు. హరప్పా ప్రజలు పశ్చిమాసియా, ఈజిప్టు దేశాలతో వర్తకం చేసేవారు. హరప్పా ప్రజలు ఏ దేశాలతో వర్తకం చేసేవారు అంటే పశ్చిమాసియా, ఈజిప్టు దేశాలతో వర్తకం చేసేవారు. వీరి ప్రధాన రేవు పట్టణం లోతాల్. హరప్పా ప్రజల ప్రధాన రేవు పట్టణం లోతాల్. హరప్పా ప్రజల ప్రధాన ఆహార పంటలు గోధుమ, వరి, బార్లీ. హరప్పా ప్రజల ముఖ్య వృత్తి వ్యవసాయం. హరప్పా ప్రజలు వాడిన లోహాలు రాగి, కంచు, సీసం, తగరం. హరప్పా ప్రజల ప్రధాన రేవు పట్టణం లోతాల్. హరప్పా ప్రజల ప్రధానంగా అమ్మ తల్లి పశుపతిని పూజించేవారు. హరప్పా ప్రజల ప్రధాన ఆరాధ్య దైవాలు ఏంటి? అమ్మ తల్లి, పశుపతి. హరప్పా ప్రజల లిపి బొమ్మల లిపి. వాళ్ళ లిపి ఏంటిది? బొమ్మల లిపి. ఇది సింధు నాగరికత. నెక్స్ట్ భారతదేశ చరిత్ర తెలుసుకోవడానికి తవ్వకాలతో పాటు కట్టడాలు, నిర్మాణాలు, వస్తు ప్రదర్శనశాలలు, మ్యూజియంలు, శిలాశాసనాలు, గ్రంథాలు ఉపయోగపడతాయి. పురాతన కాలం నాటి వస్తు అవశేషాలను సేకరించి ఒక చోట భద్రపరుస్తారు. వీటినే చారిత్రక మ్యూజియంలు అంటారు. ఇలాంటిదే హైదరాబాద్లోని సాలార్జంగ్ మ్యూజియం. గిరిజన సంస్కృతి సంప్రదాయాలు తెలుసుకోవడానికి గిరిజన ప్రదర్శనశాల శ్రీశైలంలో ఉంది. ఇలా మన సంస్కృతి సంప్రదాయాలు, మన వారసత్వ సంపద గురించి తెలుసుకోవడానికి మ్యూజియంలు దోహదపడుతున్నాయి. వ్రాత ప్రతుల ద్వారా కూడా మనం గత చరిత్ర తెలుసుకోవచ్చు. సంస్కృతి అంటే
మనం ధరించే దుస్తులు, మాట్లాడే భాష, జరుపుకునే పండుగలు, ఉత్సవాలు, పండించే పంటలు, తినే ఆహారం, ఆడే ఆటలు, పాడే పాటలు మొదలైనవన్నీ మన సంస్కృతిని తెలిపే అంశాలు. ఇవన్నీ మన సంస్కృతికి గుర్తులు. మనం ఏదైనా కొత్త ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ ప్రజల వేష భాషలు, ఆహారపు అలవాట్లు మనలా ఉండవు. అది వారి సంస్కృతి. మన జీవన విధానాల్లో, ఆలోచనలో, రోజువారీ పనులలో, కళల్లో, సాహిత్యంలో, వినోదంలో, సుఖ సంతోషాలలో మన సంస్కృతి వ్యక్తమవుతూ ఉంటుంది. పెద్దలను గౌరవించడం, ఇతరులకు సహాయం చేయడం, సహాయం చేసిన వారికి ధన్యవాదాలు చెప్పడం, పూజలు చేయడం ఇవన్నీ కూడా సంస్కృతిలో అంశాలే. చెట్లను, పక్షులను, జంతువులను, నేలను, గాలిని, నీటిని, నిప్పును ఆరాధించడం ద్వారా మనం ప్రకృతిని గౌరవిస్తాము. జీవరాశులన్నీ సమానమే అనే భావం కలిగేలా, జీవ వైవిధ్యానికి ప్రాధాన్యతనిచ్చేలా మన సంస్కృతి ఉండడం మన దేశానికే గర్వకారణం. ప్రపంచ దేశాలలో భారతీయ సంస్కృతికి ప్రత్యేక స్థానం, గుర్తింపు, గౌరవం ఉన్నాయి. అద్భుతమైన మన శిల్పకళ నైపుణ్యంతో విలసిల్లే కట్టడాలు, దేవాలయాలు, సంగీతం, నాట్యం, చిత్రలేఖనం, పురాణాలు, ఇతిహాసాలు ఇవన్నీ మన సాంస్కృతిక వారసత్వ సంపద. మనం మన సంస్కృతిని కాపాడుకోవాలి, భవిష్యత్ తరాలకు అందించాలి. భారతదేశ చరిత్రను తెలిపే కొన్ని కట్టడాలు. సారనాథ్ స్తూపం. సారనాథ్ స్తూపాన్ని అశోక చక్రవర్తి నిర్మించాడు. ఇసుక లేదా రాయితో నిర్మించిన ఘనమైన గుమ్మటం ఆకారంలో గల నిర్మాణాన్నే స్తూపం అంటారు. స్తూపం అంటే ఏంటి అంటే ఇసుక అన్న లేదన్నా రాయితో అన్న నిర్మించిన ఘనమైన గుమ్మటం ఆకారంలో ఉన్న నిర్మాణాన్నే స్తూపం అంటారు. సారనాథ్ స్తూపాన్ని నిర్మించింది ఎవరు అంటే అశోక చక్రవర్తి. ఇది ఎక్కడుంది అంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసి దగ్గర ఉన్న సారనాథ్లో ఉంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసి దగ్గర ఉన్న సారనాథ్లో ఉన్నదే సారనాథ్ స్తూపం. ఇది ప్రాచీనమైన కట్టడం. నెక్స్ట్ సారనాథ్లోని అశోకుని స్తంభం. ఇది నిలువుగా ఉన్న ఒక రాతి స్తంభం. వారణాసి సమీపంలోని చునార్ నుండి తవ్వి తీసిన ఇసుక రాయితో దీన్ని రూపొందించారు. దీనిపైన 4 వైపులకు 4 సింహాలు చెక్కబడి ఉంటాయి. దీనిని మీరు నాణాలపైన ముద్రించి ఉండడాన్ని చూస్తే ఉంటారు. నునుపు చేసినట్లుండే ఈ శిలాస్తంభంలో రాజస్థాన్ శిల్పకళ ఉంది. సారనాథ్లోని అశోకుని స్తంభం ఇది. నెక్స్ట్ తెలంగాణ అమరవీరుల స్తూపం. ఇది హైదరాబాద్లో అసెంబ్లీకి ఎదురుగా ఉంది. 1969లో తెలంగాణ ఉద్యమంలో అమరులైన వారి గుర్తుగా దీన్ని నిర్మించారు. ఇది తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని ఎల్లప్పుడూ గుర్తు చేసే స్తూపం. కుతుబ్ మినార్ మన దేశ రాజధాని ఢిల్లీ నగరంలో ఉంది. దీని ఎత్తు సుమారు 72.5 మీటర్లు ఉంటుంది. దీని నిర్మాణం కుతుబుద్దీన్ ఐబక్ ప్రారంభించగా ఇల్టుట్మిష్ పూర్తి చేశాడు. కుతుబ్ మినార్ మన దేశ రాజధాని ఢిల్లీలో ఉంది. దీని ఎత్తు సుమారు 72.5 మీటర్లు ఉంటుంది. దీని నిర్మాణం కుతుబుద్దీన్ ఐబక్ ప్రారంభిస్తే ఇల్టుట్మిష్ పూర్తి చేసిండు. నెక్స్ట్ ఎర్రకోట మన దేశ రాజధాని ఢిల్లీ నగరంలో ఉన్నది. దీనిపైన జాతీయ దినోత్సవమైన స్వతంత్ర దినోత్సవం రోజున జాతీయ పతాకాన్ని ఎగురవేస్తారు. దీన్ని ఎర్రరాయితో నిర్మించారు. ఇందులో పర్షియన్, భారతీయ నిర్మాణ శైలులు రెండు స్పష్టంగా కనిపిస్తాయి. నెక్స్ట్ చార్మినార్ మన రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో ఉంది. దీని ఎత్తు సుమారుగా 58 మీటర్లు. దీనికి 4 వైపులా 4 స్తంభాలు ఉంటాయి. దీన్ని 1591వ సంవత్సరంలో నిర్మించారు. 1591. నెక్స్ట్ 1000 స్తంభాల గుడి. ఇది మన రాష్ట్రంలోని వరంగల్లు పట్టణంలో ఉన్నది. కాకతీయుల కాలం నాటి శివాలయమే 1000 స్తంభాల గుడి. అద్భుతమైన శిల్ప సంపదకు నిలయం 1000 స్తంభాల గుడి. ఇది కొందరు ప్రముఖులు. భారతదేశ చరిత్రలో కొందరు ప్రముఖులు. అశోకుడు. మౌర్య సామ్రాజ్య స్థాపకుడైన చంద్రగుప్తుని మనుమడు అశోకుడు. అశోకుడు ఎవరు అంటే మౌర్య సామ్రాజ్య స్థాపకుడైన చంద్రగుప్తుని మనుమడే అశోకుడు. ఇతను అతి గొప్ప పాలకుల్లో ఒకరు. ఈయన కళింగ యుద్ధం తర్వాత కలత చెంది బౌద్ధ మతాన్ని స్వీకరించారు. అహింసా మార్గాన్ని ప్రబోధిస్తూ బౌద్ధమత వ్యాప్తికి, ప్రజా సంక్షేమానికి కృషి చేశాడు. మన జాతీయ పతాకం మధ్యలోని ధర్మచక్రం అశోకుడు నిర్మించిన సారనాథ్ స్తూపం నుండి తీసుకున్నదే. అశోకుడు. చంద్రగుప్త విక్రమాదిత్యుడు. క్రీస్తు శకం 320వ సంవత్సరంలో శ్రీగుప్తుడు గుప్త సామ్రాజ్యాన్ని స్థాపించాడు. క్రీస్తు శకం 320వ సంవత్సరంలో శ్రీగుప్తుడు గుప్త సామ్రాజ్యాన్ని స్థాపించాడు. గుప్త వంశస్థులో సుప్రసిద్ధుడు చంద్రగుప్త విక్రమాదిత్యుడు. గుప్త సామ్రాజ్య స్థాపకుడు ఎవరు అంటే శ్రీగుప్తుడు. గుప్త వంశాల్లో సుప్రసిద్ధుడు ఎవరు అంటే చంద్రగుప్త విక్రమాదిత్యుడు. ఈయన ఆస్థానంలో నవరత్నాలు అనే కవులు ఉండేవారు. చంద్రగుప్త విక్రమాదిత్యుని ఆస్థానంలో నవరత్నాలు అనే కవులు ఉండేవారు. వీరిలో కాళిదాసు గొప్ప కవి. కాళిదాసు నవరత్నాలలో ఉండే గొప్ప కవి. నవరత్నాలు ఎవరి ఆస్థానంలో ఉండేవాళ్ళు అంటే చంద్రగుప్త విక్రమాదిత్య ఆస్థానంలో ఉండేవాళ్ళు. చంద్రగుప్త విక్రమాదిత్యుడు గుప్త వంశంలోనే సుప్రసిద్ధుడు. గుప్త వంశాన్ని ఎవరు స్థాపించిర్రు అంటే శ్రీగుప్తుడు స్థాపించింది. ఏ శతాబ్దం? క్రీస్తు శకం 320వ సంవత్సరంలో. అయితే
నెక్స్ట్ ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఎల్లోరా గుహలు గుప్తుల కాలానికి చెందినవి. వీరి కాలంలో శిల్పకళ, చిత్రకళ ఎంతో అభివృద్ధి చెందింది. ఎల్లోరా గుహలు ఏ కాలానికి చెందినవి అంటే గుప్తుల కాలానికి చెందినవి. నెక్స్ట్ గణపతి దేవుడు, రుద్రమదేవి. కాకతీయులలో గణపతి దేవుడు, ఈయన కుమార్తె రుద్రమదేవి ప్రసిద్ధి చెందినవారు. వీరు తెలుగు భాష మాట్లాడే వారందరినీ ఒకటిగా చేశారు. కాకతీయ కాలంలోనే వరంగల్లు కోట, వేయి స్తంభాల గుడి, రామప్ప దేవాలయం, రామప్ప పాకాల వంటి చెరువులు నిర్మించబడ్డాయి. నెక్స్ట్ శ్రీకృష్ణదేవరాయలు. దేవరాయలు విజయనగర రాజులలో ప్రముఖుడు. విజయనగర రాజుల్లో ప్రముఖుడు ఎవరు అంటే శ్రీకృష్ణదేవరాయలు. ఈయన 1509వ సంవత్సరం నుండి 1529వ సంవత్సరం వరకు విజయనగర రాజ్యాన్ని పరిపాలించాడు. ఈయన ఆస్థానంలో అష్టదిగ్గజాలు అనే కవులు ఉండేవారని చెప్తారు. ఈయన కూడా స్వయంగా కవి. ఈయన అముక్తమాల్యద అనే గ్రంథాన్ని రచించాడు. దేశ భాషలందు తెలుగు లెస్స అని చెప్పింది కూడా ఈయనే. అష్టదిగ్గజాల పేర్లు, వారు రచించిన గ్రంథాల గురించి తెలుసుకోండి అని ఇచ్చారు. నెక్స్ట్ అక్బర్ మన దేశాన్ని పాలించిన మొఘలాయి చక్రవర్తుల్లో ప్రముఖుడు. ఇతను మహమ్మదీయ మతస్థుడైనప్పటికీ పరమత సహనం కలిగినవాడు, గొప్ప పరిపాలకుడు. శివాజీ మొఘలులను ఎదిరించి మరాఠా రాజ్యాన్ని స్థాపించిన గొప్ప వీరుడు. హిందూ మతస్థుడైనప్పటికీ పరమత సహనం కలిగి ఉండి గొప్ప పేరు సంపాదించుకున్నాడు. సమర్థ రామదాసు శివాజీ గురువు. శివాజీ గురువు ఎవరు? సమర్థ రామదాసు. శివాజీ శిష్యుడెవరు లేదా భక్తుడు? తుకారాం. శివాజీ యొక్క భక్తుడు తుకారాం. శివాజీ గురువు ఎవరంటే సమర్థ రామదాసు. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. హైదరాబాద్ రాష్ట్రాన్ని నిజాం వంశస్థులు పాలించారు. వీరు మహమ్మదీయులు, డెక్కనీ ఉర్దూ మాట్లాడేవారు. అయితే రాజ్యాంగంలోని అధిక శాతం ప్రజలు హిందువులు. వీరు తెలుగు, కన్నడ, మరాఠీ మాట్లాడేవాళ్ళు. హైదరాబాదు రాష్ట్ర చివరి పాలకుడైన మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ బ్రిటిష్ వారి ప్రభుత్వంతో వ్యవసాయాన్ని, పరిశ్రమలను అభివృద్ధి హైదరాబాద్ రాష్ట్ర చివరి పాలకుడైన మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ బ్రిటిష్ వారి ప్రభావంతో వ్యవసాయాన్ని, పరిశ్రమలను అభివృద్ధి చేశాడు. విద్యా సంస్థలను స్థాపించాడు. నిజాం సాగర్, అలీసాగర్ వంటి పెద్ద నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టాడు. 1920 సంవత్సరంలో మూసీ నదిపై ఉస్మాన్ సాగర్ ఆనకట్టను నిర్మించి హైదరాబాద్ నగర ప్రజలకు మంచినీటి సౌకర్యం కల్పించాడు. ఎవరు? మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. ఇది కొంతమంది గొప్ప వ్యక్తులు మన దేశం. ఇదండి 4th క్లాస్ కంప్లీట్ చేసిన. ఓకే అండి, నెక్స్ట్ 5th క్లాస్ ఈవీఎస్తో కలుసుకుందాం మళ్ళీ. ఇప్పుడు ఈ వీడియోస్ నేను మీకు అప్లోడ్ చేస్తా. ఏమైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి, తప్పుగా అనుకోవద్దు. థ్యాంక్ యూ. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.